శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సనాతన ట్రావెలర్ ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. లాస్ట్ టైం పాడ్కాస్ట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం, వెరీ పాజిటివ్ కామెంట్స్ కూడా మీరు చెక్ చేశారు. ఎస్, అవును. అయితే మనం ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కొన్ని ప్రశ్నలు అంటే సోషల్ మీడియాలో నార్మల్గా మన కృష్ణ భగవానుడి పైన ఎలాంటి కొన్ని విమర్శలు, కొన్ని సందేహాలు అన్ని కలిపి కొన్ని క్వశ్చన్స్ గా అడగబోతున్నాను మిమ్మల్ని. రైట్, ముందుగా జనరల్ గా ఏ గ్రంథాలకైనా ఇప్పుడు రామాయణం లేకపోతే వేదాలు, పంచమ వేదాలు కొన్ని కొన్ని తీసుకుంటే వేటికైనా వాటి కావ్యం పేరు ఉంటుంది. కానీ మహాభారతం, భారతానికి మాత్రమే మహా అని ఎందుకు పెట్టారు అసలు? ఇప్పుడు రామాయణం ఉంటుంది. రామాయణము అని అంటే రాముడు నడిచిన దారి అని, రామ ప్లస్ ఆయనము అని అంటే ధర్మము అని. ఓకే, ఇది రామాయణం కూడా మీనింగ్. సో ధర్మం చాలా సింపుల్ వేలో అర్థం అవ్వాలి అని అంటే రామాయణం వింటే సరిపోతుంది అని అంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ధర్మాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవడం వల్లనే ధర్మంలో ఉన్న సూక్ష్మం అర్థం కాక రావణాసురుడు హీరో అయిపోతున్నాడు. ఓకే కదా. ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటుంది వాల్మీకి మహర్షి రాసింది 24,000 శ్లోకాల్లోనే రామాయణం అని అనుకుంటున్నాం. కానీ బ్రహ్మదేవుడు రాసిన రామాయణం 100 కోట్ల శ్లోకాల్లో ఉంటుంది. 100 కోట్ల శ్లోకాల్లో కూడా దేవతలకి కష్టం అని చెప్పి ఇంద్రాది దేవతలకు వచ్చేటప్పటికి 1,000,000 శ్లోకాల్లోకి ఇచ్చారంట. 1,000,000 శ్లోకాలు మానవులు చదవడానికి, దాన్ని అనుష్ఠానంలో పెట్టడానికి సరిపోదు కదా వాడి జీవితం. కాబట్టి వాల్మీకి మహర్షితో 24,000 శ్లోకాల్లో రామాయణ రచన జరిగేటట్టు చేశారు అని చెప్తారు. దీనికి ప్రామాణికం కూడా ఉంటుంది. రామరక్షా స్తోత్రం మనం తీసుకుంటే బుద్ధకౌశిక ముని రాశారు. అందులో ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అని. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అంటే రాముడి జీవితం 100 కోట్ల శ్లోకాల్లో రాశారు అని. అందులో ఏకైకం అక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటే ఒక్కొక్క అక్షరం చదివినా చాలు మహాపాతకాలని తొలగిస్తుంది అని. అలా బ్రహ్మదేవుడు 100 కోట్ల శ్లోకాలు రాశారు. 24,000 శ్లోకాలకి తెచ్చేటప్పటికి ధర్మంలో ఉండే సూక్ష్మం చాలా మందికి అర్థం అవ్వట్లేదు. రావణాసుడు హీరో అయిపోతున్నాడు. ఇప్పుడు మహాభారతం మనం తీసుకుంటే దీన్ని పంచమ వేదం అని చెప్తాం. అందుకే దాని ముందు మహా అనేది ఉంటుంది. వేరే పురాణాలు ఎక్కడ కూడా మీకు ఆ వర్డ్ కనపడదు, భారతంలో మాత్రమే ఉంటుంది. వచ్చేది కలియుగం. ధర్మం చాలా సింపుల్ గా చెప్పాలి. సో అందుకే మహాభారతం 1,00,000 శ్లోకాల్లో ఉంటుంది. పంచమ వేదము అని అన్నారు. ఎందుకంటే కలియుగంలో వేదం నేర్చుకునే సామర్థ్యత కూడా మనిషికి ఉండదు. ఎందుకంటే లాస్ట్ పాడ్కాస్ట్ నేను చెప్పినట్టు ఒక వేదం నేర్చుకోవాలంటే వాడు చాలా క్లెవర్ అయితే 7 years, కొంచెం యావరేజ్ అనుకున్నప్పుడు 12 years, లేదా ఇంకొంచెం టైం పడుతుంది అంటే 15 years పడుతుంది ఒక వేదం నేర్చుకోవడానికి. అంటే వాడి జీవితంలో 12 years అంటే ఆఫ్టర్ ఉపనయనం వేద పాఠశాలలో పెట్టాలి. సో దాని తర్వాత వాడు దాన్ని అనుష్ఠానంలో పెట్టడము, దాని తర్వాత వాడు దాంతో లైఫ్ లీడ్ చేయడం చేస్తాడు. ఇప్పుడు మహాభారతం విషయానికి వస్తే ఏం చెప్పాను, పంచమ వేదం అని చెప్తాం మహాభారతంని. సో 4 వేదాలు ఉన్నాక ఉపనయన సంస్కారం కూడా లేకుండా ధర్మం చాలా సింపుల్ వేలో అర్థమయ్యేటట్టు వ్యాసుడు మనకి మహాభారతం రాశారు. అందుకే 4 వేదాల్లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది చాలా ఈజీ వేలో మనకి మహాభారతంలో ఉంటుంది. అందుకే అది పంచమ వేదం అంటారు అన్నట్టు. ఇది కూడా జనాలకి అర్థం అవ్వక 24,000 శ్లోకాల్లో రామాయణం రాసింది అర్థం అవ్వట్లేదు, 1,00,000 శ్లోకాల్లో రాసింది అర్థం అవ్వట్లేదు. కాబట్టి కృష్ణుడిని కాంట్రవర్సీ చేస్తున్నారు, రాముడిని కాంట్రవర్సీ చేస్తున్నారు అన్నట్టు. సో ఒకటి ఏంటంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది, ధర్మం అర్థం అవ్వాలంటే ధర్మం తెలుసుకుంటే మాత్రమే అర్థం అవ్వదు. ధర్మంలో ఉండే సోల్ ఏంటో అర్థం చేసుకోవాలి, అంటే సూక్ష్మం అర్థం చేసుకోవాలి. ఈ సూక్ష్మంని మన లైఫ్ కి లింక్ చేసుకొని దీన్ని మనం ఎలా లింక్ చేసుకుంటున్నాం, మన లైఫ్ లో దీనివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇట్లాంటివన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ధర్మం అనేది పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది. సో ఈ ధర్మంలో ఉండే సూక్ష్మము తర్కం ఎవరికైతే అర్థం అవ్వదో వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మం అర్థం చేసుకుంటారు, బాగుంటుంది, అప్పటి వరకే సూక్ష్మం తెలియదు. కాబట్టి ఎవడో ఒకటి వచ్చి క్వశ్చన్ చేశాడు అనుకోండి, డౌట్ లో పడుతున్నారు. సో ధర్మం అర్థం అవ్వాలి అంటే ధర్మంలో ఉండే సూక్ష్మం తెలియాలి, దాన్ని లాజికల్ గా తర్కంగా ఎలా అర్థం చేసుకోవాలో కూడా మన లైఫ్ కి లింక్ చేసుకుంటే మనం ఎలా లీడ్ చేయగలుగుతాం, దాన్ని పాజిటివ్ వేలో ఉంటుందా నెగిటివ్ వేలో ఉంటుందా, వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇట్లాంటివన్నీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ ధర్మం అనేది అర్థం అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు చాలా మంది కూడా కృష్ణుడి మాయ, అసలు ఈ మాయ అనే వర్డ్ తీసుకొచ్చిందే ఆయన, ఏంటి అసలు ఈ మాయ,
ఈ మాయతత్వం అనేది పుట్టిందే ఆయన వల్ల అని కొన్ని విమర్శలు కూడా మొదలు పెట్టారు. ఏంటి మాయ అనే దానికి డెఫినేషన్ ఏమి ఇస్తారు? ఇప్పుడు గుడికి వెళ్తున్నాం, ఎవరో ఒకళ్ళు వస్తారు ఇంటికి, ఏమవుతుంది, వాటితో మాట్లాడడానికి కోసం గుడికి వెళ్ళడం మానేస్తాం. అంటే ఒక ఫోన్ వస్తుంది, మాట్లాడుకుంటూ గుడి టైం కూడా వదిలేస్తాం, గుడికి పోము, ఆ టైంలో దాన్ని మానేస్తాం. ఇదే మాయ. వచ్చినోడు కలిపుర్చుడు అనుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే మనని గుడిలో కాలు పెట్టకుండా చేస్తున్నాడు కాబట్టి వచ్చినోడు ఎవడైనా సరే వాడికి ఇవ్వాల్సింది వాడికి ఇచ్చి, అంటే మర్యాద ఇవన్నీ ఫస్ట్ మనం గుడికి వెళ్ళి కాలు పెట్టాలి. అక్కడ కాలు పెట్టకుండా చేస్తుందంటే అది మాయ. ఇది ఇంకొకటి ఎట్లుంటదంటే, కలియుగం ప్రారంభమైన 43వ రోజు నమ్మాల్వారు పుట్టారు. వైష్ణవ సంప్రదాయంలో 12 ఆళ్వార్లలో ఒక ఆళ్వార్ నమ్మాల్వార్. నమ్మాల్వార్ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని చెప్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి పుట్టారు, దట్టు కలియుగంలో, అంటే ప్రారంభమైన 43వ రోజు అని చెప్పి కలిపురుషుడు ఏం చేస్తారంటే శతం అనే మాయలాగా ఈయనని కప్పుదామని అనుకుంటారు. ఎవరిని? నమ్మాల్వారిని. సో ఇక్కడ నమ్మాల్వారు పుట్టగానే సమాధి స్థితిలోనే ఉంటారు. ఎప్పుడైతే ఈ మాయ ఈయనని కప్పుదామని వచ్చిందో నాకు కళ్ళు తెరిచి చూస్తారు. ఆ శతం అనే మాయ పారిపోతుంది. అందుకే మన గుడిలో శటకోపం పెడతాం, ఆ మాయ మన మీద ఉండద్దు అని చెప్పి. అందుకే మీరు చూసే పైన 2 పాదాలు ఉంటాయి, నమ్మాల్వారు అని చెప్తారు కదా. సో మాయ అనేది ప్రతి దగ్గర మనకు ఉంటది. దాన్ని దాటుకొని వెళ్ళినప్పుడు మాత్రమే మనము మోక్షం వైపు వెళ్తున్నాం, జ్ఞానం వైపు వెళ్తున్నాం అనేది ఉంటుంది అన్నట్టు. సో మాయ క్రియేట్ చేసేది కూడా మనం ఎంత కాన్షియస్గా ఉన్నామో తెలుసుకోవడానికి, దేవుడు మనకి తెలపడానికి. ఈరోజు నేను గుడికి పోలేదు, రేపు పోను, ఎల్లుండి పోను, అప్పుడు ఏమవుతుంది, మన రూట్స్కి మనం దూరం అవుతున్నాం. సో మాయని ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో పరమాత్మని చేరుకోవడానికి మనం దగ్గర అవుతాం అన్నట్టు. కృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవి గారు కానివ్వండి, సత్యభామ గారు, లేకపోతే జాంబవతి, ఇట్లా భార్యలు ఇంతమంది ఉండటం, ఒక ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తికి మరి ఇంతమంది భార్యలు ధర్మ సంబద్ధమైన, అసలు ఎలా దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు రామాయణం కొంచెం లింక్ చేద్దాం. ఇక్కడ దశరథుడు రాజు, రాజుని మనము దక్షిణ నాయకుడు అని అంటాం. దక్షిణ నాయకుడు అంటే 1+ వైఫ్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళని దక్షిణ నాయకుడు అని అంటారు. మరి రాముడు ఏకపత్ని వ్రతుడు, ఫాదర్ని ప్రతి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకునే రాముడు భార్యల విషయంలో ఎందుకు ఇన్స్పిరేషన్ లాగా తీసుకోలేదు? వచ్చింది పరిపూర్ణ మానవుడిగా. రామాయణం ఏం చెప్తుంది? రాముడు ఏది చేస్తే మనం అది చెయ్యొచ్చు అని చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు నేను వస్తున్నాను ఇక్కడికి, ఏమవుతుందో నాకు తెలియదు, అదే రాముడు. ముందు ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో తెలియదు, వెళ్తున్నప్పుడే ఫేస్ చేస్తూ వెళ్ళిపోతాడు. కృష్ణుడు అట్లా కాదు, పరిపూర్ణ అవతారం. ముందే అన్ని తెలుస్తాయి. ముందే అన్ని తెలిసినట్టుకి ఎంత ప్రాబ్లం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది కదా. సో అది వస్తుంది, దాన్ని తప్పించుకోవడం ఎలా, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. గుడ్డికి వెళ్ళిపోతున్నాం అనుకోండి ఒక మనిషిలాగా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో రామావతారంకి వచ్చేటప్పటికి, కృష్ణావతారంకి వచ్చేటప్పటికి ఎక్కువ కష్టపడ్డది కృష్ణుడు. లిటరలీ చెప్పాలంటే ఆయన లైఫ్ మొత్తం ప్రాబ్లమ్సే, కానీ నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే అన్ని తెలిసిన వాడు నవ్వుతూ ఉంటాడు కాబట్టి. రాముడు కూడా బాధపడ్డారు, కానీ ఇక్కడ కంపేర్ చేస్తే ఇది చాలా మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు భార్యల విషయానికి వస్తే, ఇందాక నేను చెప్పాను కదా దక్షిణ నాయకుడు అని, ఇదే పాయింట్ని కృష్ణుడికి ఆపాదించినాం అనుకోండి ఏం ఫరక్ పడదు. సో రాజు కాబట్టి 8 మంది భార్యలు ఉండొచ్చు, ఒకళ్ళకన్నా ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక ధర్మం ఏంటి అని అంటే, ఒక క్షత్రుడు మల్టిపుల్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటారు అని అంటే, పెళ్ళి అనేది కేవలం సంసారం చేయడానికి, ఆడతనం చూడడానికి ఇది మాత్రమే కాదు. క్షత్రుడు వివాహం మల్టిపుల్ టైమ్స్ చేసుకుంటున్నాడు అంటే ఒక ఒప్పందం ప్రకారం కూడా చేసుకుంటాడు. ఎందుకంటే అవతల వైపు రాజు ఒక ఆయన ఉంటాడు, పెద్దవాడు అయిపోయి ఉంటాడు, కూతుర్లు మాత్రమే ఉన్నారు, కొడుకులు లేరు. అప్పుడు అతని తర్వాత రాజ్యం చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అధర్మాత్ముడైన వాడికి ఇచ్చే బదులు ధర్మాత్ముడైన వాడికి నా కూతుర్ని ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా ఒప్పందం ప్రకారం కూడా జరిగేవి పెళ్ళిళ్ళు అప్పట్లో. ఇదొక పాయింట్. సో ఇప్పుడు కృష్ణుడికి 8 మంది భార్యలు అనుకుందాం. మహాభారతం ఏం చెప్తుంది కృష్ణుడి గురించి? శ్రీమద్ భాగవతంలో కూడా ఆయన అస్కలిత బ్రహ్మచారి అని చెప్తుంది. అస్కలిత బ్రహ్మచారి అన్నప్పుడు ఆయనకి ఇవేమి అంటావు, తామేరాకు మీద నీటి బిందువులాగా ఉంటారు. సో ఇప్పుడు మనం శివలింగం మీద అభిషేకం చేస్తాం, అన్ని పడిపోతాయి. దాని మీనింగ్ ఏంటి? ఏది శాశ్వతం కాదు అని. కృష్ణతత్వం అట్లాంటిది. సో ఆయన అందరితో ఉంటాడు, కానీ దేనికి అంటుకోడు. అర్థమవుతుంది కదా. ఆయనకి పిల్లలు పుడతారు, కానీ ఏదైతే వీర్యస్ఖలనమై ఉంటుందో అది కాదు. అంతటా వ్యాపించిపోయిన పరమాత్మకి 8 మంది భార్యలు అయితే తప్పేంటి?
ఎందుకంటే అది ఆయనకు అంటట్లేదు. మనం యాంగిల్లో చూడాలన్నట్టు కృష్ణతత్వాన్ని. ఇప్పుడు ఆయన చేసుకున్నారు కదా అని నేను చేసుకుంటా అంటారు కొందరు. మెయింటైన్ చేస్తారా? ఇప్పుడు 8 మందిని చేసుకున్నారనుకోండి, 8 మందిలో ఏ భార్య అయినా ఇంకో భార్యతో గొడవ పడిందా? ఈయనతో గొడవ పడ్డారా? లేదు. ఇప్పుడు అట్లా కంపేర్ చేసుకుంటే నేను చెప్పాను కదా, రామాయణం ఏం చెప్తుంది? రాముడు చేసిన ప్రతి పని మనం చేయొచ్చు అని చెప్తుంది. అందుకే రాముడు ఒక పెళ్లి దగ్గర ఆగిపోయారు. ఆయన చేసిందల్లా మనం చేయొచ్చు అంటది కాబట్టి రామాయణం. ఆయన 2 చేసుకున్నప్పుడు నేనెందుకు చేసుకోవద్దు అంటారు జనాలు. క్షత్రియ ధర్మం ఎవడికొద్దు కదా. ఇక్కడ మనం ఏం చెప్తాం? కృష్ణుడి గురించి, విష్ణుమూర్తి గురించి, ప్రకృతి పురుష అని 2 చెప్తాం. పురుష అంటే ఆయన, ప్రకృతి అంటే మనమందరము అని, అంతటా వ్యాపించిపోయిన పరమాత్మ కదా. సో అలాంటి ఆయనకు ఒక లెక్క మనం ఎలా చెప్తాం? ఇంకొకటి ఏంటంటే మనకి పంచభూతాలు ఉంటాయి, 8 భార్యలని 8 తత్వాల్లాగా చెప్తారు అన్నట్టు. సో అన్ని నడిపించేది ఆయననే కదా. ఇప్పుడు విష్ణుమూర్తి ఎందుకు ఉంటారు? ఇప్పుడు స్థితికారుడు అని చెప్తాం విష్ణుమూర్తిని. సో ఇప్పుడు పంచభూతాలు ఉంటాయి, భూమి, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, ఇవి ఉంటాయి. దీన్ని ఒకరు నడిపించాలి. మన బాడీలో ఇవన్నీ ఉంటాయి కదా. మన బాడీలో మళ్ళీ మన బాడీ నడవాలి అని అంటే కావాల్సింది మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 తత్వాలు ఉన్నాయి చూడండి. అందుకే కృష్ణుడికి 8 భార్యలు, 7 లేదు 9 లేదు అని చెప్తారు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ దేహంలో నుంచి ఈ తత్వం అనేది, అంటే లైక్ ఇప్పుడు నేను నడుస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నా మనస్సు ఒకటి థింక్ చేస్తుంది అంటే ఇందులో ఉన్న పరమాత్మ దాన్ని నడుపుతున్నట్టే కదా. సో అలా కూడా తీసుకోవచ్చు అన్నట్టు. కృష్ణుడిది ఏదైతే 8 మంది భార్య అని ఎవరైతే కాంట్రవర్సీ చేస్తున్నారో దాన్ని ఒకసారి దేహంలో నుంచి శివం అనేది వెళ్ళిపోయింది అనుకోండి, శవం అవుతుంది. అప్పుడు ఇది ఉండే ఏం ఉపయోగం? ఇంకా లేనట్టే కదా. సో ప్రపంచాన్ని నడిపించాలి అన్నా, నేనైనా నడవాలి అన్న ఒక మనిషిలాగా నాలో ఉన్న పరమాత్మ నన్ను నడిపిస్తున్నాడు. సో ఆ 8 తత్వాలు అక్కడ అనుకోండి అలా. అయితే ఇప్పుడు ఎంతమంది భార్యలున్నా ప్రపంచం అంతా మాట్లాడేది రాధే కృష్ణ అని. అవును. ఎందుకని రాధను వదిలేసి ద్వారకకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 2 చూద్దాం. కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. రాధమ్మవారు అసలు పురాణాల్లో లేరు అని ఒకళ్ళు, రాధమ్మవారిని పెళ్లి చేసుకున్నట్టు కూడా పురాణాల్లో ఉంది అని చెప్తారు. ఎందుకంటే రామభద్రాచార్య అని ఆయనకి కళ్ళు కనపడవు, నార్త్ లో ఉంటారు. ఆయన చెప్పింది ఏంటి అని అంటే ఏదో పురాణం పేరు చెప్పారు, భవిష్యత్ పురాణమో బ్రహ్మ పురాణం సంథింగ్ ఏదో. అందులో చాలా క్లియర్ గా ఉందంటే బ్రహ్మదేవుడే రాధా అమ్మవారికి కృష్ణుడికి పెళ్లి చేశారు బృందావనంలో అని చెప్పి. గాంధీవనం అని ప్లేస్ ఉంటుందంట, ఇప్పటికి అక్కడ గుడి ఉందంట, అక్కడ చేశారంట పెళ్లి. సో మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకొక కాంట్రవర్సీ ఏం చెప్తారు అని అంటే ఇది ఒక 500 years బ్యాక్, లైక్ ఒక ముస్లిం రూల్ అనేది జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని తక్కువ చేయడానికి, లేకపోతే రసికుడు అని ఒక ముద్ర వేయడానికి కూడా రాధ అనే క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్తారు అన్నట్టు. సో ఒకవేళ అలానే అనుకుందాం, మన పురాణాల్లో ఉండే శ్లోకాలు ఛందోబద్ధంగా ఉంటాయి. సో ఎవరైతే వక్రీకరించాలో వాళ్ళు ఏది పడితే అది రాయడానికి లేదు, అది ఛందస్సు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని రాయాలన్నట్టు. అంత తెలివిగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారని నేను ఎప్పటికీ అనుకోను. సో ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉంటారు, ఇస్కాన్ వాళ్ళు 100% బిలీవ్ చేసేది ఏంటి అని అంటే రాధమ్మవారికి కృష్ణుడికి పెళ్ళయింది గాంధీవనంలో, బ్రహ్మదేవుడే చేశారు అందరి దేవతల సమక్షంలో అని. దీనికి పురాణంలో రిఫరెన్సెస్ కూడా ఉన్నాయని చెప్తారు అన్నట్టు. అలా ఎందుకు వదిలిపెట్టిపోయారు అన్న పాయింట్కి వస్తే, ఆయన ఆమె ఇద్దరు ఒకటే, వేరు వేరు మనకు కనిపిస్తున్నారు రూపాలు, కానీ వాళ్ళు ఒక్కటే. అలాంటప్పుడు కలిసి ఉంటే ఏంటి, డివైడ్ అవుతే ఏంటి? ఇప్పుడు సీతమ్మ ఉన్నారు, వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు, రాముడు అయోధ్యలో ఉన్నారు, ఎక్కడన్నా విడిపోయారా? మనస్సుతో కలిసే ఉన్నారు. సో అలా చూడాలన్నట్టు వాళ్ళ తత్వాన్ని. సో వాళ్ళు మన ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిదీ మోడర్న్ టెక్నాలజీకి లింక్ చేస్తున్నారు, దూరం పెట్టేస్తే చాలు వదిలిపెట్టేసినట్టు అని. దూరం పెట్టినా సరే మనస్సుతో కలిసిపోయారు. వాళ్ళు మనస్సుతో కలవలేదు అనుకోండి, ఆమె ఇంకొక ఆయన ఎత్తుక్కుంటుంది, ఈయన ఇంకొక ఆమె ఎత్తుక్కోవాలి, అలా ఎక్కడ లేదు కదా. శ్రీకృష్ణుడు ఏదైనా సరే అంటనట్టు మాత్రమే ఉంటారు. సో అందుకే ఆయన అస్కలిక బ్రహ్మచారి అని అంటారు. ఇప్పుడు 16,000 మంది గోపికలను కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ సార్. ఇప్పుడు చాలా మంది కూడా ఎక్కడో పురాణంలో సంథింగ్ ఇప్పుడు మీరు చెప్పినట్లే ఆయన రాసక్రీడలు సంథింగ్ నది నుంచి వచ్చిన తర్వాత ఆడారని 16,000 మంది గోపికలని ఆయన్ని ఒక అనకూడని మాట కూడా అంటం చూస్తున్నాము. దీన్ని మనం ఎలా మాట్లాడచ్చు, ఎలా తీసుకోవాలి అసలు?
సో ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టే అస్కలిక బ్రహ్మచారి ఆయన అలా పాటించింది హనుమంతుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు ఓకే. మన పురాణాల్లో. ఉమ్. వీళ్ళందరితో పాటే ఉంటారు, అందరిలోనే ఉంటారు, కానీ దేనికి కనెక్ట్ అయ్యి ఉండరు. ఇక్కడ ఇదొక సారీ point. మిమ్మల్ని డిస్టర్బ్ ఉమ్. చేసినందుకు. మీరు బ్రహ్మచారి అనేది చెప్తున్నారు, కానీ ఒక వైవాహిక బంధంలోకి అడుగు పెడితే మన ధర్మం ప్రకారం ఇది కూడా ఉండాల్సిందే కదా కంపల్సరీ. అవును. మన శరీరాలు కూడా ఏకం అవ్వాల్సిందే కదా వైవాహిక. మరి ఎలా బ్రహ్మచారి అనేది మీరు చెప్తున్నారు? ఇక్కడ నేను అదే చెప్తున్నా, సంసారం అనగానే చాలా మంది సంభోగము ఇవి ఆలోచిస్తున్నారు అన్నట్టు. ఓకే. కానీ ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంస చరిత్ర తీసుకోండి, ఆయన కూడా తన wife తో ఒకటే చెప్తారు, అందరిలాగా సంసారంలో పడి ఇదైపోదామా, దాంట్లోనే ఉండిపోదామా, లేకపోతే మోక్ష మార్గం ఎంచుకుందామా, ఇంకొక జీవితం లేకుండా చేసుకుందామా అని. అప్పుడు ఆమె ఏమనాలి, అది ఈడరోడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, పెళ్లి చేసుకుంది ఇంకో దానికోసం అయితే ఏమేమో మాట్లాడుతున్నాడు అనాలి. ఆమె ఏమన్నా తెలుసా, మీరు ఎట్లా చెప్తే అట్లా అని అన్నది. సో ఇక్కడ కూడా అట్లనే ఉంటారు అన్నట్టు. సో కోరికలు ఏమి ఉండవు. ఇప్పుడు ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, కానీ సంసారంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటారు. అదే ఒక పనిలాగా పెట్టుకోరు. మన దాంట్లో వివాహ వ్యవస్థలు ఎట్లా అంటే పెళ్లి చేసుకునేది కేవలం పిల్లలను కనడానికి మాత్రమే, ఎందుకంటే సంతాన వృద్ధి జరగాలి, వంశం వృద్ధి చెందాలి. దాని తర్వాత వచ్చేది ఏంటి, వానప్రస్థం, దాని తర్వాత సన్యాసం. ఒకప్పుడు మన దేశంలో ఇలానే బతికారు, కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఈ కలి ప్రభావం వల్ల అది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్నట్టు. పెళ్లి అనగానే లైక్ కామం కింద వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఈ నేల మీద ఎప్పుడూ ఒక ఆడదాన్ని అమ్మతనమే చూశారు తప్ప ఆడదాంట్లో ఆడతనం మాత్రమే చూసి బతకలేదు. అందుకే కదా ఇక్కడ ఈ నేల మీద తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉమెన్కి రెస్పెక్ట్ ఉంది, ఎక్కడ లేదు. ఈ మధ్య ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ మోడర్న్ డే లాజిక్ వల్ల డిఫరెంట్ అయిపోయింది. కానీ మన పురాణాస్లో కానీ, ఎందుకంటే ఒక 30 years బ్యాక్ ఫోన్ రానప్పుడు, టెక్నాలజీ లేనప్పుడు ఎలా బతికారు మన అమ్మ నాన్న వాళ్ళు, తాతలు బాగానే బతికారు కదా. సో ఇక్కడ ఏంటంటే పెళ్ళి అనేది దీనికి మాత్రమే, అదే పనిగా పిల్లని కనడానికి మాత్రం అయితే కాదు. సో శ్రీకృష్ణుడు అయినా సరే అందరితో పాటు ఉంటారు, అందరిలోనే ఉంటారు, కానీ దేనికి అంటనట్టు ఉంటారు. అదే అస్కలిత బ్రహ్మచర్యం అన్నట్టు. సో వాళ్ళు వైవాహిక జీవితంలోనే ఉంటారు, కానీ దానికి అంటుకోరు. దానికి అంటుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఎలా ఇన్స్పిరేషన్ అవుతారు వేరే వాళ్ళకి. ఇప్పుడైనా ఫ్లూట్ వాయిస్తుంటే ఇంట్లో నుంచి ఆడవాళ్ళందరూ వచ్చి శ్రీకృష్ణుడికి లొంగిపోయినట్టు చేస్తారు అన్నట్టు. కానీ అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ప్రకృతి, పురుష అని రెండు ఉంటాయి. పురుష అంటే శ్రీకృష్ణుడు, ప్రకృతి అంటే మొత్తం ఇంకా ప్రపంచంలో ఏది ఉందో ప్రతిది. ఇప్పుడు నేనైనా సరే ప్రకృతి కిందనే వస్తా, ఆయన పురుషుడి కిందనే వస్తారు, నేను ఆయనని చేరుకోవాలి. ఇక్కడ మనకి ఏం చూపెట్టారని అంటే ఆడవాళ్ళని మాత్రమే చూపెట్టారు సింబాలిక్గా. మనం అది అర్థం చేసుకోవాలి. మగవాళ్ళు శ్రీకృష్ణుడి ఫ్లూట్కి అట్రాక్ట్ అవ్వలేదంటే అట్రాక్ట్ అయ్యారు, కానీ మనకి సింబాలిక్గా చూపెట్టింది ఆడవాళ్ళని, ఎందుకంటే ప్రకృతిని మనం ఆడవాళ్ళతో కంపేర్ చేస్తాం కాబట్టి అలా చూపెట్టారు అన్నట్టు. జనాలు దీన్ని వేరే లెవెల్లో అర్థం చేసుకోవడం వల్ల కాంట్రవర్సీ అయిపోయింది అన్నట్టు. సో అక్కడ ఏంటి వాళ్ళకి అర్థమయ్యింది, ఇప్పుడు అంతటా ఉన్న పరమాత్మ ఒక స్వరూపంతో మన దగ్గరికి వచ్చారు, అక్కడ ఉన్నారు, ఇక్కడైతే లేరు కదా. వాళ్ళకి సాక్షాత్తుగా కనిపిస్తున్నారు. మనము ఒక విగ్రహంలోనూ చూసుకోవాలి, ఫోటోలోనూ చూసుకోవాలి, ఆ రూపం పురాణాలు ఎక్కడన్నా వింటే దాన్ని వర్ణించింది ఉంటే దాంతో గుర్తు చేసుకోవాలి. మనకి చాలా కష్టం కదా, కానీ ఆ నేల మీద అక్కడ ఆయన వచ్చారు అని అంటే ఆ నేల ఎంత పుణ్యం చేసుకొని ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పుణ్యం చేసుకొని ఉంటారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాసలీల అనేది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు లాక్కెళ్ళాడు, ఇలాంటి కాంట్రవర్సీ ఒకటి చేస్తుంటారు. ఇది రాసలీల కిందే. ఇదేమైనా పెద్దగా అయినప్పుడు చేశారు, చిన్నప్పుడు చేశారు ఇవి. ఎందుకు వేరే అవతారంలో ఎక్కడైనా చేశారా? లేదు. శ్రీకృష్ణుడు అవతారంలోనే ఎందుకు చేశారు? ద్వాపర యుగం అయిపోవడానికి వచ్చింది, కలియుగం ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు వాళ్ళని యాంగిల్లో చూడకపోయేవాళ్ళు అనుకోండి, కానీ వచ్చేది కలియుగం. ఎవరైనా అమ్మాయి ఇట్లా కనిపించింది అనుకోండి న్యూడ్గా స్నానం చేస్తూ, అలానే చూస్తూ ఉంటారు కదా, కలి ప్రభావం ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేది కలియుగం, కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కామంతోనే చూడడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామం అంటే ఒకటి కోరిక, ఇంకొకటి సేమ్ జనాలు ఎలా కామం అర్థం చేసుకుంటారో అలా. సో ఇప్పుడు ఇలానే నెక్స్ట్ యుగంలో కూడా కంటిన్యూ అయింది అనుకోండి, ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటి అని అంటే బట్టలు వేసుకొని స్నానం చేయండి అని, ఎందుకంటే వచ్చేది కలియుగం, కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు వచ్చింది అవతారం? శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత 1 week తర్వాత కలియుగం స్టార్ట్ అయిందని చెప్తారు. ఒక్కసారి కలి ప్రభావం పడింది అని అంటే వాడు తగ్గిపోతూనే ఉంటుంది వాడి లైఫ్లో సాధన అనేది.
మోక్షం వైపు వెళ్ళేది అనేది దూరం అవుతా ఉంటుంది అన్నట్టు. ఓకే. ఇంకొక ధర్మం ఏం చెప్పారు ఇక్కడ బట్టలు దొంగతనం చేయడంలో, మనం ఎప్పుడైతే స్నానం చేస్తుంటామో వంటి మీద ఏ వస్త్రం కూడా లేకుండా స్నానం చేయొద్దు అని చెప్తారు. ఆ ధర్మం అక్కడ చెప్పారు. ఎందుకు అని అంటే వంటి మీద ఏ వస్త్రం లేకుండా స్నానం చేసామనుకోండి వరుణుడి ఆగ్రహానికి లోనవుతాం. వరుణుడి ఆగ్రహానికి ఎప్పుడైతే మనం లోనవుతామో ఇల్లు ప్రశాంతంగా ఉండదు. సో ఆ ధర్మం శ్రీకృష్ణుడు అలా చెప్పారు, కానీ వాళ్ళతో ఎంజాయ్ చేయలేదు. ఇంకొకటి చెప్పాను, మళ్ళీ వీళ్ళు డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తారు. శ్రీకృష్ణుడు దేనికైనా సరే అంటనట్టు మాత్రమే ఉంటారు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే ఉంటారు కదా. ఇదొకటి. ఇంకొకటి ఏంటి, అమ్మాయిలు ఇలా జుట్టు దువ్వుకుంటూ ఇంటి బయటకు వచ్చి నించినప్పుడు వాళ్ళని ఆట పట్టించారు అన్నట్టు. సో దీంట్లో ఉన్న ధర్మం ఏంటి అంటే మళ్ళీ సేమ్ వచ్చేది కలియుగం. ఆడవాళ్ళ కేశపాశం మోహానికి కారణం. అంటే ఇప్పుడు జుట్టు విరబోసుకున్నారు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో చూస్తారు. జుట్టు టై చేసుకున్నారు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీతో చూస్తారు. సో ఆడవాళ్ళ కేశపాశం మోహానికి కారణం కాబట్టి ఇట్లాంటి పనులు ఏమైనా చేసేది ఉంటే ఇంట్లో చేసుకోండి అని చెప్పారు అన్నట్టు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైనా ఆడపిల్ల ఇంటి బయట అరుగు మీద కానీ గేట్ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ నించున్నప్పుడు లోపలికి పోయి చేసుకోమని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. శ్రీకృష్ణుడికి అప్పుడు చూపెట్టారు అన్నట్టు. అది అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఇలా జుట్టు నించొని ఎవరు దూకుంటారు, ఇలా దూకున్నప్పుడు ఒక యాంగిల్లో నించుంటారు. మనం లిటరలీ చెప్పాలంటే ఒక వేశ్య ఉంటారు కదా, అలా ఆ టైప్లో కూడా కనిపిస్తారు కొందరికి. కాబట్టి వాడి మైండ్ ఖరాబ్ అయ్యి నీ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఇట్లాంటి ఏమైనా ఉండే. ఇది రాసలీలలో ఉండే అర్థం. ఆయన అక్కడ ఎంజాయ్ చేయాలని అనుకుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంతటా ఉన్న పరమాత్మ అండి. ఇప్పుడు 16,000 మంది గోపికలను ఏకకాలంలో పెళ్లి చేసుకున్నారు. అలా నాతో ఉంటారు, ఇక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఎంజాయ్ చేయాలంటే ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఎవరికి తెలియకుండా. కానీ ఇక్కడనే చేశారు. దీనికి అంటనట్టు మాత్రమే ఉన్నారు అన్నట్టు. అది శ్రీకృష్ణుడి తత్వం. రాసలీలలో ఉండే అంత అర్థం అది. ముఖ్యంగా ఇతర మతస్థులు ఆరోపించేది ఏంటంటే ఒక కురుక్షేత్రం లాంటి యుద్ధంలో శాంతిని కోరుకోకుండా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంత యుద్ధం జరిపి లక్షల మంది మరణానికి కారణమయ్యి హింసని ప్రేరేపించారు అని ఒక నెపం వేయటం శ్రీకృష్ణ పరమాత్మ పైన. దీనిపైన మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మన ఇంట్లోనే లాజిక్ కనెక్ట్ చేసుకుందాం. ఇంట్లో ఒకటి తప్పు చేశాడు, మనం ఇంట్లో ఉన్న కొడతాం కదా, అక్కడ కొట్టేస్తాయి దాటిపోయారు వాళ్ళు, సంహారమే చేయాల్సి వచ్చింది. ఇంట్లో అమ్మా నాన్న అయినా ఎవరితోనో చెడు తిరుగుతుంటే ఒకసారి 2 సార్లు చెప్తారు, 3వ సారి కొట్టేస్తారు, ఇంకా బయటకు కూడా పంపేయారు. శ్రీకృష్ణుడు అక్కడ అదే కదా చేసింది. ఆయన ఏమి డైరెక్ట్ పుట్టడంతోనే యుద్ధం చేయమని చెప్పలేదు. ఆయన ఇలా తలుచుకుంటే వీళ్ళు పెద్దగా అయిపోయేవాళ్ళు. ఎందుకంటే వచ్చింది పరిపూర్ణ అవతారం, పూర్ణావతారం కూడా కాదు, ఏదో కళావతారము ఆవేశావతారం కూడా కాదు. వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి కృష్ణ స్వరూపంగా వచ్చారు. జస్ట్ ఇలా ఒక హస్తం పెట్టి ఉంటే పాండవులందరూ పుట్టిన వాళ్ళు పెద్దగా అయిపోయి కురుక్షేత్రానికి వెళ్ళిపోవాలి. కానీ జరగలేదు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారు. గాంధారి ఉంది. ఇప్పుడు మరి గాంధారి కూడా యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటే చెప్తుంది, ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారని ఆశీర్వాదం చెప్తుంది. అంటే అర్థం చేసుకోండి, కౌరవులకి అమ్మ, ఆమెకు కూడా తెలుసు కౌరవులు ఓడిపోతారని చెప్పి. కరెక్ట్. కానీ సొంత తల్లి కూడా అలా ఆశీర్వదించి పంపించింది అని అంటే ఆమె ఎంత చూసి ఉంటుంది. పాండవులని టార్చర్ పెట్టడం, వీళ్ళు ఎంత అధర్మంగా రాజ్యం పరిపాలిస్తారు అనేది చూడడం. తోడు భర్త కూడా ఒకడు ఉన్నాడు కదా, చెప్పాల్సింది చెప్పట్లేదు, వీళ్ళు ఇష్టం అన్నట్టు చేస్తున్నారు. అక్కడికి ఏమన్నా ఊరుకున్నారా? విష్ణుమూర్తి విశ్వరూప దర్శనమే ఇచ్చారు దుర్యోధనుడికి కూడా. అక్కడికి ధృతరాష్ట్రుడు చెప్తా ఉంటాడు, వద్దురాబాబు కృష్ణుడితో పెట్టుకోకు అని. వింటాడా? వినలేదు. ఇంకొకటి ఏంటంటే పుట్టగానే ఎందుకు చంపలేదని చాలా మంది అడుగుతా ఉంటారు. మరి ఇవన్నీ చేసేటప్పుడు పుట్టినప్పుడే చంపేసి 100 మంది చచ్చిపోతారు కదా, ఇంతమంది చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా అంటారు. పుట్టినప్పుడు ఎందుకు చంపరు అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. సనాతన ధర్మం బిలీవ్ చేసేది కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. బ్రహ్మదేవుడు మనకు ఆయుర్దాయం రాసేటప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్ అని ఇవ్వరు. ఇన్ని ఊపిర్లు తీసుకోవడానికి వీడికి అర్హత ఉంది అని పంపిస్తారు అన్నట్టు. అన్ని ఊపిర్లు అయినా కూడా చచ్చిపోవాలి, ఎలా అయినా చచ్చిపోతారు ఇంకా. అందుకే యోగాలో మనం శ్వాస మీద ధ్యాస అని చెప్తాం కదా, శ్వాస ఎంత స్లోగా తీసుకుంటే అంత ఆయుర్దాయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో చనిపోయి చివరి యూపీలో మనకి ఏదైతే మన మనసులో కోరిక ఉంటుందో ఆ కోరికని బట్టి వచ్చే జన్మ అనేది ఉంటుంది. సో దీంట్లో దేవుడికి ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు మనకి ఏ జన్మ ఇవ్వాలనేది. వచ్చే జన్మ నాకు ఏది రావాలనేది చనిపోయి చివరి యూపీలో నేను కాన్షియస్గా ఉండి నా మనస్సులో ఏం కోరుకుంటున్నాను దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దేవుడికి ప్రమేయం లేదు నాకు వచ్చే జన్మ ఏది ఇవ్వాలి అని. మరి అలాంటప్పుడు పుట్టగానే ఎలా సంహరిస్తాడు? సంహరించాలి, ఆయన రైట్ లేదు కదా.
కాబట్టి ఆయన రైట్ ఎక్కడ పనిచేస్తుంది? ధర్మానికి ప్రాబ్లం తెచ్చినప్పుడు అధర్మం అనేది మళ్ళీ మళ్ళీ పెరుగుతున్నప్పుడు అవతార స్వీకారం చేసి సంహార ప్రక్రియ చేసే కర్తవ్యం ఆయన మీద ఉంది కాబట్టి అప్పుడు సంహార ప్రక్రియ చేస్తారు. అప్పటి వరకు భరిస్తారు, భూమి కూడా భరిస్తుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి భూదేవి కూడా బాధపడుతుంది, అధర్మాత్ములు పెరిగిపోతున్నారు, నేను ఈ భారం మొయ్యలేకపోతున్నా అని. ఆ టైంలో అవతారం స్వీకరిస్తారు. అయితే ధర్మం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం అధర్మ మార్గం కూడా ఉపయోగించవచ్చా, ఎంచుకోవచ్చా? అధర్మ మార్గం అంటే ఎక్కడ కూడా మహాభారతంలో అధర్మ మార్గం ఎంచుకొని పాండవులు కానీ కృష్ణుడు కానీ యుద్ధం చేసినట్టు లేకపోతే కృష్ణుడు ప్రేరేపించినట్టు ఉండదు. ఓకే. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ధర్మము, ధర్మంలో ఉండే సూక్ష్మము, దాంట్లో తర్కము, ఈ మూడు అర్థం చేసుకున్నప్పుడు భీష్ముడి విషయంలో కానివ్వండి, కర్ణుడి విషయంలో కానివ్వండి, ఆయన కవచకుండలాల దగ్గర నుంచి కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళకున్న పవర్స్ వీళ్ళకి ముందే తెలిసిపోయి దానికి సంబంధించి అధర్మ మార్గంలోనే వెళ్ళారు. ఎవరు? పాండవులు. శిశుపాలుడికి దగ్గర నుంచి ఈ టాపిక్స్ అన్ని తీసుకుంటే, మీరు ఒక్కొక్కటి తీసుకుంటే అధర్మ మార్గమే చూస్ చేసుకున్నారు కదా అనేది ఒక అభిప్రాయం. సో ఇందాక చెప్పినట్టు సేమ్ ధర్మము, ధర్మంలో సూక్ష్మము, తర్కము మూడు అర్థమైనప్పుడు మాత్రమే ధర్మం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జనాలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయారు. చావు అనగానే వాడి మీదే సానుభూతి కలుగుతుంది. వాడు చేసిన పనులు ఎవడు చూడడు అంతకు ముందు ఏం చేశాడని. ఇప్పుడు కర్ణుడు జీవితాంతం అబద్ధాలే లిటరలీ చెప్పింది. కర్ణుడు చాలా అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాడు, పరశురాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? నేను భృగువంశ సంజాతుడిని అని చెప్తాడు. భృగువంశం అంటే ఎవరు? పరశురాముడి వంశం. పరశురాముడు ఎప్పటి వారు? దశరథుడి కన్నా ముందు నుంచి ఉన్నారు కదా. మరి ఆ వంశంలో పుట్టిండు అని అంటే పరశురాముడు ఏమనుకుంటాడు? లిటరలీ బ్రాహ్మణనే అనుకున్నాడు, చేర్చుకున్నాడు, నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాడు, ఓపికగానే ఉన్నాడు, ఒక దగ్గర బయటపడ్డాడు. దాని తర్వాత పొందాల్సిన శాపం పొందాడు. ఎందుకు? అబద్ధం ఆడినందుకు. చిన్న అబద్ధం కూడా కాదు. ఎందుకంటే ఈయనకు దేనికైనా ఒక అర్హత అనేది మనం చూస్తాం ఏదైనా నేర్పించేటప్పుడు. కానీ పరశురాముడు ఒకప్పుడు రాముడు ఉన్నప్పుడు ఉంటే, అంత ఆవేశంతో కానీ ఆ తేజస్సుతో కానీ ఉంటే, ఇలాంటి వాడి దగ్గరకు వస్తే చచ్చిపోవాలి, అంత తేజస్సు ఉంటుంది పరశురాముడికి. కానీ అబద్ధం చెప్పాడు. పరశురాముడు కూడా నమ్మిండు, చేయాల్సిందంతా చేశాడు శిష్యుడికి. అతని గురించి తెలిసాక ఏం చేయాలో అది కూడా చేశారు. ఇలా ఇప్పుడు దుర్యోధనుడి విషయం వీళ్ళవి తీసుకుంటే, తండ్రి ఎలా ఉన్నారో అలానే కొడుకులు కూడా పుట్టిరు అన్నట్టు. వాళ్ళు ఎక్కడ ధర్మం చేసినట్టు మనకి ఎక్కడ కనపడదు. కానీ మోడర్న్ డేలో ఎవరైతే ధర్మం అర్థం కాకుండా అందులో సూక్ష్మం అర్థం కాకుండా ఉంటారో వాళ్ళే హీరోల్లాగా కనిపిస్తే చిన్న చిన్న పైన చూస్తూ ఉంటారు కదా. అలా ఇప్పుడు భీష్ముడే ఉన్నారు అనుకుందాం. భీష్ముడు తను కోరుకుంటే తానకు వస్తుంది చావు. ఇంకొకటి వాళ్ళు ధర్మం ఇటువైపు ఉంది, కృష్ణుడు అటువైపు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇటువైపు వచ్చి యుద్ధం చేయొచ్చు. కానీ కౌరవుల వైపు ఎందుకు నించున్నారు? అధర్మం వైపు ఎందుకు నించున్నారు? యుద్ధభూమిలో ఎవరు చచ్చిపోయినా వాడికి వచ్చేది మోక్షమే. సో ఇక్కడ పాండవులు శిష్యులే. వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. వీళ్ళతో మేము ఫైట్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో ఓడిపోయి చచ్చిపోవాల్సిన వాళ్ళే, వాళ్ళతో పాటు మేము అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు భీష్ముడు బాణాలు వేస్తే ఇంత అర్జునుడే తట్టుకోలేడు. అలాంటిది ఏ సాధన లేకుండా ఎప్పుడు ఆవేశంతో క్రోధంతో ఉండే కౌరవులు తట్టుకుంటారు? మొదటి రోజు యుద్ధంలో మొత్తం అయిపోయేవాళ్ళు కదా. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఇద్దరికీ తాత. ఇప్పుడు ద్రోణాచార్యుడి విషయం మనం తీసుకున్నా సరే, ఇద్దరికి గురువు. అన్నీ తెలుసు, చచ్చిపోతామని తెలుసు, ఓడిపోతామని తెలుసు, కానీ అవతల వైపే నించున్నారు. ఎందుకంటే వీళ్ళకి స్ట్రెంగ్త్ కొన్ని రోజులు మనం సపోర్ట్ చేద్దామని. అప్పటికి మారి కాళ్ళు పట్టుకొని ఉంటే యుద్ధమే జరగకపోయేది. కానీ వాళ్ళ పని ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు భగవద్గీత ఎగ్జాంపుల్ తీసుకుందాం. కర్ణుడు నిజంగా మంచోడు అర్జునుడి కన్నా అంటే పోయి అక్కడ చెప్పాలి భగవద్గీత. కృష్ణుడు చెప్పారా? జీవితం మొత్తంలో ఎప్పుడైనా చెప్పారా? కురుక్షేత్రంలో ఎందుకు చెప్పారు? అర్జునుడి వైపు ఎందుకున్నారు? పాండవుల వైపు ఎందుకున్నారు? అర్జునుడితో స్నేహం ఎందుకు ఏర్పడింది? ధర్మం ఇటువైపు ఉంది కాబట్టి, పరమాత్మ ఇప్పుడు ధర్మం వైపు ఉంటాడు కాబట్టి ఇక్కడి నుంచి సపోర్ట్ చేశారన్నట్టు ఇక్కడ ఉండి. కానీ 5 పాండవులు వచ్చారు యుద్ధం చేయడానికి, 4 క్లారిటీతో ఉన్నారు. ఒక ఆయన యుద్ధం చేయడానికి వచ్చి ఏం కోల్పోయాడో తెలుసు, ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఏం కోల్పోతాడో కూడా తెలుసు కదా, ఇంకా ఏం కోల్పోవద్దో కూడా తెలుసు, కానీ వచ్చి సంశయంలో పడ్డాడు. 4 చెప్పకుండా అర్జునుడికి మాత్రం ఎందుకు చెప్పారు భగవద్గీత? క్లారిటీ లేకుండా ఉన్నాడు కాబట్టి చెప్పారు. వాళ్ళు క్లారిటీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈయనకి భగవద్గీత చెప్పారు అన్నట్టు. మరి భగవద్గీత చెప్పాక యుద్ధమే చేయమని చెప్పారు లిటరల్లీ.
శ్రీకృష్ణుడు ఎక్కడ నువ్వు యుద్ధం చేయని కూడా చెప్పారు, చెప్పాల్సింది చెప్పారు గురుస్వరూపంగా. ఉమ్. ఏం చేయాలి అతనికి వదిలేశారు. మళ్ళీ వదిలేశాక ఊరికే ఉన్నారా అంటే చాలా టెస్టులు పెడతాడు ఇండైరెక్ట్ గా, అసలు ఇంత భగవద్గీత చెప్పిన ఏమన్నా విన్నాడా లేదా అని. సో ఇవ్వాల్సిన ఛాన్సెస్ అన్నీ ఇస్తారు. ఇక్కడ మళ్ళీ నేను సింపుల్గా ధర్మంలో ఉన్న సూక్ష్మ ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కౌరవులే ఉన్నారనుకోండి, వాళ్ళు చచ్చిపోవాలి. ఇప్పుడు అన్న చేతిలో తమ్ముడు చచ్చిపోవాలనుకోండి, చంపేమనే చెప్తారు కృష్ణుడు. అదే అర్జునుడు ధర్మరాజు మధ్యలోకి వచ్చింది అనుకోండి ఆ ఇష్యూ, అప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఎందుకంటే ధర్మం వీళ్ళ వైపు ఉంది, వీళ్ళు రేపు బ్రతుకున్నారనుకోండి ఇంకా ధర్మం అనేది పెరుగుతుంది, ప్రచారంలోకి ఉంటుంది. వాళ్ళు బతికుంటే ఏం ఉపయోగం ఉండదు. ఇన్ని సంవత్సరాలు బతికారు, ఏం ఉపయోగం లేదు భూమికి. ఆఖరికి భూదేవి బాధపడే స్టేజ్ కూడా తీసుకొని వచ్చాడు అధర్మం పెంచేసి కదా. సో ఇక్కడ ధర్మం చూడండి. అక్కడ ఇప్పుడు ఇక్కడ విషయం తీసుకుందాం, అన్నని చంపాలి అని తమ్ముడికి అనిపించింది అనుకోండి కౌరవుల వైపు, శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, అది చంపేయి అని చెప్తారు లిటరల్లీ. ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే వాడు చంపే బదులు వాడి చేతిలో అయినా మీరు రావాల్సిందే, మీరు కొట్టుకునైనా మీరు రావాల్సిందే, అంతే కదా. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది అట్లాంటివి. గాంధీవ విషయంలోనూ దేంట్లోనూ అనుకుంటా, దేనికి పనికిరాంది నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అని ధర్మరాజు ఒక సిచ్యువేషన్లో అంటారు. అంతకు ముందు అర్జునుడు చెప్తారు కృష్ణుడికి, ఎవరైతే నీతో ఇలా మాట్లాడతారో వాళ్ళని నేను చంపేస్తా అని చెప్పి. మరి ధర్మరాజు మాట్లాడిండు, మరి ధర్మరాజుని చంపేయాలి కదా అర్జునుడు. ఇక్కడ చంపడం అంటే రెండు విధాలుగా ఉంటుంది, ఒకటి మానసికంగా చంపేయడం, ఒకటి నిజంగా చంపేయడం, సంహారం చేయడం. ఇక్కడ ధర్మరాజు చనిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న ధర్మ ప్రచారం అనేది జరగదు, ధర్మం అనేది మళ్ళీ ఆగిపోతుంది. ఇంత యుద్ధం చేపించి ధర్మం ఏదైతే వృద్ధి చెందాలో అది మళ్ళీ శ్రీకృష్ణుడిని అడ్డుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు అర్జునుడు సంశయంలో పడతాడు. ఇప్పుడు ధర్మరాజు ఇలాంటి మాటలు మాట్లాడిన, నేను ఇప్పుడు ఏం చేయాలి, మా అన్నని చంపాలా, నాకు ఇంకొక ఆప్షన్ లేదు అని అంటారు. అప్పుడు ధర్మంలో సూక్ష్మం చెప్తారు ఈయన, ఏమని, చంపమంటే ఇప్పుడు సంహార ప్రక్రియ చేసినాం అనుకో, యుద్ధం ఎవరు చేస్తారు, ధర్మరాజు లాంటి వాడు పోతే రేపు పొద్దున ధర్మం ఏమవుతుంది, మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని గైడ్ చేసేవాడేవాడు అని అంటాడు. కాబట్టి అవతల వాడు చచ్చిపోయేటట్టు నువ్వు చేయి, నువ్వు ఏదైతే ప్రతిజ్ఞ చేసినా అంటున్నావో, తొందరపడి మాట ఇచ్చావో ఆ మాట మీద నువ్వు నించో. ఎలా అంటే అవతల వాడిని ఇన్సల్ట్ చేయి, నువ్వు అని సంబోధించు, వాడు చచ్చిపోయినట్టే అని చెప్తారు. సో ఇక్కడ రెండు రకాలు ఉంటుంది చూడండి, సంహారం ఒకటి, మానసికంగా చంపేయడం ఒకటి. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం ఇక్కడ చెప్పి ఇద్దరి మధ్యలో యుద్ధం కాకుండా చేశారు అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ అధర్మం కాదు ఇది, వాళ్ళు అధర్మాత్ములు కాబట్టి ఇవ్వాల్సిన ఛాన్స్ అంతా ఇచ్చారు, ఇంకా ఛాన్స్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే ఒక పతివ్రత జోలికి వచ్చారు, చేయకూడని పని చేశారు, అప్పటి వరకు ఆగారు. ఒక ఆడదాని జోలికి వచ్చినందుకు వచ్చింది యుద్ధం, ద్రౌపది. ఓకే, దీన్ని కూడా అండి రకరకాలుగా పాండవులు 5గురికి ద్రౌపది భార్య ఏంటి, వాళ్ళు పంచుకునే వాళ్ళు ఆ ద్రౌపదిని. అంటే ఒక ఆడవారిని మీ ఆటల కోసం అంగట్లో బొమ్మను చేశారు, తీసుకొచ్చి ఆవిడని అక్కడ నిలబెట్టారు. మరి వీళ్ళకి పడిన శిక్ష ఏంటి, అలా చేసినందుకు మరి వీళ్ళకి కూడా శిక్ష పడాలి కదా. ఇలా రకరకాల కామెంట్స్, దీనిపైన ఏం మాట్లాడొచ్చు మనం? ఇప్పుడు ఒక క్షత్రియుడికి జూదం ఆడే రైట్ ఉంది, అవతల రాజ్యం గెలుచుకోవాలనుకోండి. ఇందాక మీరు వీళ్ళు అంటున్నారు కదా, మీరు కూడా అడిగారు కదా, లైక్ ఒక ఆప్షన్ పక్కన రాజ్యం గెలుచుకోవాలంటే యుద్ధం చేయడం, రెండవది ఎలాంటి సంహార ప్రక్రియ లేకుండా రక్తం అనేది చిందకుండా పక్క రాజ్యం గెలుచుకోవాలంటే ఆడాల్సింది జూదం. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. జూదంకి రాను అని అన్నాడు అనుకోండి, క్షత్రియుడిని జూదం ఆడడానికి ఇంకొక క్షత్రియుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఇంకొక మాటనే లేదు. యుద్ధం చేయలేడు కాబట్టే కదా ధర్మరాజుకి జూదం అంటే ఇష్టం, కానీ జూదం ఆడలేడు, అధర్మంగా జూదం ఆడలేడు. జూదం ఆడగలుగుతాడు కానీ అధర్మంగా ఆడలేడు, అందుకే జూదానికి పిలిచాడు అన్నట్టు. నిజంగా పెద్ద ధైర్యవంతుడు అయితే యుద్ధానికి కదా పిలవాలి. మరి జూదానికి పిలిస్తే రాను అనకుండా వెళ్ళాల్సిన ధర్మం ధర్మరాజు మీద ఉంది కాబట్టి అది అనే ధర్మం కాబట్టి వెళ్ళాడు అన్నట్టు. సో ఇంకా మయసభలో ఏం జరిగిందో అదంతా మీకు తెలుసు. సో ఇలా జరుగుతుంది. దీని తర్వాత ఏమన్నా ధర్మరాజుని ఊరుకున్నారా? మళ్ళీ దాని తర్వాత బయటికి వెళ్ళారు, వనంలోకి వెళ్ళారు, ఇవన్నీ చేశారు కదా, వనవాసం చేయాల్సి వచ్చింది, ఇట్లాంటివన్నీ జరిగినాయి. జరిగినాక ద్రౌపది చాలా మాటలు అంటది, భీముడు చాలా మాటలు అంటాడు, కానీ అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఓర్చుకొని ఆ సంవత్సరం ఆ టైంలో మొత్తం ఏం చేశాడనంటే, ఇతను జనాల్లో మళ్ళీ ఇతను ధర్మాత్ముడు కదా,
ఇతన్ని తను ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే, భార్య అంటున్నా, తమ్ముడు అంటున్నా సరే ఓర్చుకున్నారు. కురుక్షేత్ర యుద్ధం దగ్గరికి వచ్చేటట్టు చేశారు. ఈ యుద్ధంలో వీళ్ళు పాల్గొనాలి అని అంటే ఒక కృష్ణుడు ఉన్నారు, కానీ ఆయన ఆయుధం పట్టుకోరు కదా. కాబట్టి వేరే రాజ్యాల్లో సపోర్ట్ కూడా తీసుకున్నారు ఎప్పుడు ఈ టైంలో మొత్తం. ఇదంతా కష్టపడ్డారు కాబట్టి కదా వాళ్ళు ధర్మం వైపు వెళ్ళి నించున్నారు. వీళ్ళ వైపు కృష్ణుడు వచ్చారు. సో ధర్మం అర్థం కాని వాళ్ళు ధర్మరాజు జూదం ఆడాడంటే ఆయనకి పేకాట అంటే ఇష్టం అని అంటారు, కానీ అక్కడ ధర్మం అది. నన్ను పిలిచారనుకోండి, నేను క్షత్రియుని కాదు, నన్ను పిలిచినా నేను వెళ్ళొద్దు, అది కలిపురుషుడి స్థానం. కానీ క్షత్రియుడికి ఆ రైట్ ఉంది, పక్కన రాజ్యం గెలుచుకోవాలి అని అంటే సింపుల్ వేలో గెలుచుకోవాలంటే జూదం ఆడడం. కాబట్టి ధర్మరాజు వెళ్ళాడు, దాని తర్వాత జరగాల్సింది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈయన కూడా ఇంట్రెస్ట్తో ఏం పెడతాడు భార్యని, ఆ సిచ్యువేషన్లో అలా వచ్చింది. మళ్ళీ కృష్ణుడే వచ్చి రక్షించారు కదా. అంటే ధర్మం ఎప్పుడూ వీళ్ళ వైపు ఉంది. అక్కడున్న జనాలకి తెలుసు దుర్యోధనుడు అధర్మంగా జూదం ఆడుతున్నాడని, ధర్మరాజుకి తెలుసు, పాండవులకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడారా? ధర్మరాజుకి రెస్పెక్ట్ ఇచ్చి, ధర్మరాజు ధర్మం తప్పట్లేదన్న ఆ భావన అనేది ఉంటుంది కదా. ఇంత ఓడిపోతున్నా సరే, అన్ని కోల్పోతున్నా సరే, గెలుచుకున్న రాజ్యం మళ్ళీ కోల్పోయినా సరే అధర్మం వైపు వెళ్ళట్లేదు. అవతలవాడు అధర్మంగా జూదం ఆడుతున్నా సరే ఇతను ధర్మ మార్గంలోనే ఉండి ఓడిపోయారన్న గౌరవం ధర్మరాజు నిలబెట్టుకున్నారు. కాబట్టి ధర్మం అటువైపు ఉంది, కాబట్టి శ్రీకృష్ణుడు అటువైపు ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే సార్, కురుక్షేత్ర యుద్ధం గురించి మళ్ళీ మాట్లాడుకుంటే అక్కడ అధర్మ యుద్ధం చేశారు కృష్ణ పరమాత్ముడు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా తీసుకుంటారు. లైక్ ఇప్పుడు అంటే అర్జునుడికి ఇప్పుడు మనకి ఆయుధం వాడను అనేది ఒకటి మాటిస్తే 8వ రోజు ఏమో అనుకుంటా భీష్ముడి మీదకి ఆయుధం తీసుకొని వెళ్ళటం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మరి వీటికి ఏంటి మీ సమాధానం? ఇప్పుడు భక్తియా లేకపోతే అక్కడ యుద్ధమా ఇంపార్టెంట్ అని చూద్దాం. శ్రీకృష్ణుడు ఏం ఫస్టే భీష్ముడి మీద ఆయుధం తీయలేదు, నేను ఆయుధం పట్టను అని చెప్పారు అని మాటిచ్చేస్తారు. కానీ భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు కృష్ణుడిని స్తోత్రం చేస్తారు అన్నట్టు. నువ్వు భక్త పరాధీనుడు అని నిరూపించుకున్నావయ్యా, నువ్వు అస్త్రమే పట్టానన్న వాడివి. అర్జునుడి మీద నేను ఎడతెరిపి లేకుండా బాణాలు వేస్తుంటే అర్జునుడు తట్టుకోలేకపోయి ఉన్నాడు. బాడీ మొత్తం బాణాలతో ఉంది, రక్తం కారుతుంది. ఈ స్థితిలో నువ్వు అర్జునుడు అంటే నీ భక్తుడిని చూడలేక నువ్వు ఆయుధం పట్టాల్సి వచ్చింది అని భీష్ముడు స్తుతిస్తారు. ఎవరు? బాణాలు వేసిన భీష్ముడు. అంటే ఇక్కడ భీష్ముడి మెంటాలిటీ చూడండి, అంటే భీష్ముడి పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అంటే ఆయన లోకానికి ఏం చెప్దాం అనుకున్నారు? శ్రీకృష్ణుడు మాట తప్పిండని చెప్దాం అనుకోలే. శ్రీకృష్ణుడు భక్తులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, భక్తులంటే కృష్ణుడికి విష్ణుమూర్తికి ఎంత ఇష్టం అనేది. తన భక్తుడి జోలికి వస్తే తను ఆయుధం పట్టుకోవడానికి కూడా రెడీ అని చెప్పారు. ఇది ఆయన చెప్పాలనుకున్నారు. ఇది ముందే ప్రిపేర్ అయ్యే శ్రీకృష్ణుడితో నేను ఆయుధం పట్టిస్తా అని ఆయన అనుకుంటారు, మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. కాబట్టి అలా చేస్తారు అన్నట్టు. అది చేస్తున్నప్పుడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ లో ఇలా స్తుతించడం అంటే అది లోకానికి ఆయన గొప్పతనం చెప్పడానికే కదా. సో అది అధర్మం ఏం అవ్వదు. ఇంకొకటి ఏంటంటే సనకసనందనాథులు వైకుంఠం వెళ్ళినప్పుడు ద్వారపాలకులు అడ్డుకుంటారు కదా. అడ్డుకున్నప్పుడు ద్వారపాలకులకి విష్ణుమూర్తి చెప్తారు, మిమ్మల్ని నేను ఇక్కడ పెట్టింది ఎవరు వచ్చారో కనుక్కోమని, నాకు చెప్పడానికి. వైకుంఠంలోకి ఎవరు వచ్చినా సరే అడ్డుకునే రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు ఇలా అడ్డుకున్నారు, రేపు పొద్దున మీ వల్ల నాకు నిందలు పడతాయి. ఏమని? ఇదంతా పైనకి విష్ణుమూర్తి అది ఇదని చెప్తారు, కానీ అక్కడ పోతే మాత్రం ఎంట్రీ ఉండదు, విష్ణుమూర్తి ఎవరిని పట్టించుకోడు, ఇట్లాంటివన్నీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు మళ్ళీ. సో నా భక్తులకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నా 2 చేతులను కూడా నేను కట్ చేసుకొని వాళ్ళ కోసం ఇది చేయడానికి నేను రెడీ. అలాంటి నాకు మీ వల్ల ఒక అపకీర్తి కలిగింది, కాబట్టి మీరు 3 జన్మలు ఎత్తండి అని చెప్పారు. కరెక్ట్. ఏది? వైరభావనతో, విష్ణుమూర్తి మీద వైరభావనతో. సో అదే ఇక్కడ లింక్ చేసుకుందాం. ఆయుధం ఎందుకు పట్టారు? అర్జునుడి మీద ఎడతెరిపి లేకుండా, అంటే గురువు అక్కడ ఉంది, ఆయన యుద్ధ విద్య ఏంటో కృష్ణుడికి తెలుసు. కానీ ఇక్కడ అర్జునుడు నిలబడాలి. ఇప్పుడు యుద్ధమా భక్తిగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? భక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ భక్తి మాత్రమే మనం చూడాలి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, అక్కడ భీష్ముడికి కూడా తెలుసు తను చనిపోతాడని చెప్పి కదా. అవును. కానీ ఇక్కడ అర్జునుడు, పాండవులు ఎవరు లేరనుకోండి, ధర్మ ప్రచారం ఎలా జరుగుతుంది? ఇక్కడ శిశుపాలుడి ఇది కూడా కొంచెం కాంట్రవర్సీ. అవును. శిశుపాలుడి మరణం వెనక కూడా కొంత కుట్ర జరిగింది అనేది కాంట్రవర్సీ. అవును. దీనికి ఏం చెప్తారు? మరణము అని అంటే ఇప్పుడు ఒకటి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా,
3 జన్మలు వైర భావనతో పుడతారు అని. అవును. అందులో శిశుపాలుడు ఒకడు. ఉమ్, పుట్టింది ఎవరికి? మళ్ళీ అత్తకే పుట్టాడు ఉమ్, కదా, ఉమ్, సాత్యకి అనుకుంటా తన పేరు. ఉమ్. ఆమెకి పుట్టాడు. మరి ఇప్పుడు ఇక్కడ అత్త అన్న వ్యామోహం ఈయనకు ఉందనుకోండి, చంపగలుగుతాడా? ఇందాక ఏం చెప్పా, శ్రీకృష్ణుడు దేనికైనా అంటనట్టు మాత్రమే ఉంటారు. ధర్మానికి ప్రాబ్లం వస్తే సొంత వాళ్ళని కూడా చూడరు. ఓకే. ఇంకొకటి, అది వాడి కర్మ అలా రాసుకొని వచ్చాడు శిశుపాలుడు. ఎలా అంటే అతను పుట్టగానే అశరీరవాణి వినిపించింది అని చెప్తారు. ఏమని? ఇతను పుట్టగానే 4 చేతులతో పుడతాడు, ఇలా 3 కళ్ళతో పుడతాడు. సో చూసి పిల్లోడేంటి ఇట్లా పుట్టిండని వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. అప్పుడు అశరీరవాణి వినిపిస్తుంది అన్నట్టు. ఎవరైతే ఈ పిల్లోడిని ఎత్తుకుంటారో ఇవన్నీ పోయి నార్మల్ అయిపోతాడు అని, అంటే లైక్ నార్మల్ పర్సన్ లాగా అవుతాడని. ఆమె ఏం చేస్తుంది, వచ్చిన ప్రతి ఒక్కడికి ఇస్తుంది, అతని చేత్తోనే మరణం సంభవిస్తుంది అని కూడా చెప్తుంది అశరీరవాణి. సో వచ్చిన ప్రతి ఒక్కడికి పిల్లోని ఎత్తుకోమని ఇస్తుంది, ఎందుకంటే టెస్ట్ చేస్తుంది ఎవరి వల్ల చచ్చిపోతారో తెలుసుకోవడానికి. ఎవరికి ఇచ్చినా అది జరగదు. ఒకసారి కృష్ణుడు బలరాముడు వెళ్తారు చూడ్డానికి. వెళ్ళినప్పుడు ఎత్తుకుంటాడు కృష్ణుడు. వెళ్ళి ఎత్తుకోగానే ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏది అశరీరవాణి చెప్పినట్టు. అప్పుడు వాళ్ళ అత్తకి భయం అవుతుంది అన్నట్టు. సో కృష్ణ, నువ్వు అంటే నీ చేతిలోనే వీడి మరణం ఉంది అని నాకు అశరీరవాణి వినిపించింది, దాన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది, కాబట్టి వీడిని కొంచెం వదిలేయచ్చు కదా అన్నట్టు మాట్లాడితే ఆయన ఒకటే చెప్తారు, 100 తప్పులు చేసేవరకు నేను ఊరుకుంటా, దాని తర్వాత నేను ఊరుకోను అని. ఇక్కడ విష్ణుమూర్తి ఎవరు? విష్ణుమూర్తి ఊపినే వేదం, విష్ణుమూర్తియే సాక్షాత్తు వేదస్వరూపం. అశరీరవాణి ఒకటి వినిపించింది. అశరీరవాణి అంటే ఏంటి? వేదంకి ఒక రూపం లేదు కదా, అపౌరుషేయం అని చెప్తాం వేదంకి. కాబట్టి అశరీరవాణిగా ఏదైతే వినిపించిందో వేదం వినిపించింది, వేదం చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ ఇతనేమన్నా మంచోడా అని అంటే లిటరల్ చెప్పాలంటే దుర్యోధనుడు, కర్ణుడు ఇట్లాంటి వాళ్ళకి ఈయనేం తక్కువ కాదు. కర్ణుడిని ఎక్సెప్షన్ చేద్దాం, ఎందుకంటే కొన్ని వదిలేయచ్చు ఆయన దాంట్లో. కౌరవులు రాక్షసులు ఎవరైతే ఉంటారో అట్లాంటి సేమ్ ఇంకా శిశుపాలుడు. మరి అట్లాంటి వాడిని చంపేది తప్పేంటి? ఎందుకంటే ఇప్పుడు అతన్ని చంపారనుకోండి, మళ్ళీ ద్వారపాలకులు ఏదైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు అక్కడ? విష్ణుమూర్తి నేనే అవతారం స్వీకరించి మిమ్మల్ని సంహరిస్తా అని చెప్తారు. మళ్ళీ వాళ్ళ లోకానికి వెళ్ళాలంటే ఇక్కడ సంహార ప్రక్రియ జరగాలి కదా. మళ్ళీ వీళ్ళు ఏంటి ఇక్కడ రాక్షసులాగా మనకి ఇప్పుడు ఈ శరీరంతో కనిపిస్తున్నాడు, కానీ పునర్జన్మ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈయనే చనిపోతే తప్ప మళ్ళీ ద్వారపాలకుడు అవ్వడు, ఎందుకంటే ఇది 3వ జన్మ కాబట్టి. సో ధర్మం ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆయన 100 సార్లు కూడా క్షమిస్తాడు కృష్ణుడిని నిందిస్తుండే. శ్రీకృష్ణుడు అంటే ఏం నార్మల్ పర్సన్ ఏం కాదు కదా, సాక్షాత్తు పరమాత్మ. ఎన్నిసార్లు 100 ఛాన్సెస్ ఇచ్చాడు. అలా 100 ఛాన్సులు ఇచ్చింది ఎవడూ లేడు ఇప్పటి వరకు. కృష్ణుడు ఛాన్సులు ఇచ్చింది అంటే ఒక లెక్క పెట్టుకొని మరి ఛాన్స్ ఇచ్చింది. ఇతన్ని మాత్రం లెక్క పెట్టుకుంటాడు. ఆ 100 పోగానే ఇంకొక మాట స్టార్ట్ చేస్తుంటే చంపేస్తారు అన్నట్టు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ కృష్ణుడు ఎందుకు పూజిస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏమన్నా పరమాత్మనా లేకపోతే ఏమైనా పెద్ద గొప్పోడు, ఆయన ఎందుకు పూజిస్తున్నావు అని మాట్లాడతాడు అన్నట్టు. సో ఇందాక నేను చెప్పాను కదా, అంతటా ఉండే పరమాత్మ ఒక రూపంగా వచ్చారు. అది భీష్ముడికి తెలుసు, అందరికీ తెలుసు, కాబట్టి ఆయనని పూజిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మనం బతికుండి మన మాంసనేత్రంతో మనం చూడగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనం పూజించాలి, కానీ ఆయనకి విరోధ భావనతో ఉంటే ఎలా? మోక్షం ఎండ్ ఆఫ్ ద డే ప్రసాదించాల్సింది ఆయననే. కానీ ఇక్కడ దేవుడి గొప్పతనం చూస్తే శిశుపాలుడికి వచ్చింది మోక్షమే. ఎట్లా అంటే ఎప్పుడైతే శిశుపాలుడి తల పోతుందో సుదర్శన చక్రంతో, ఆయన శరీరంలో నుంచి ఒక దీపం లాంటిది వచ్చి మనకు సినిమాలో చూపిస్తారు కదా, దేవుడి లోపలికి వెళ్ళిపోతారు, అలా వెళ్ళిపోతాడు అన్నట్టు. ఈయన 100 ఛాన్సెస్ ఇస్తాడు కృష్ణుడు. 100 సార్లు తిడతానే ఉంటాడు కృష్ణుడిని. తిట్టినా సరే కృష్ణుడు దాన్ని ఎలా తీసుకున్నారు? తన పేరు తలుచుకున్నట్టే తీసుకున్నారు అన్నట్టు. సో పరమాత్మ తత్వం అనేది ఇలా ఉంటది. మనకి నిందాస్తుతి అని కూడా ఉంటది, దేవుని తిడుతూ కూడా మనం పొగడచ్చు. మీరు సిరివెన్నెల సినిమాలో ఒక సాంగ్ ఉంటది, ఆది భిక్షువు నేది అడిగేది అని చెప్పి. రామదాసు సినిమాలో కూడా తిడతాడు కదా, ఇట్లా అంటే లైక్ నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా మీ అయ్య సొత్తా అది ఇదని మాట్లాడతారు కదా, అది నిందాస్తుతి అంటారు అన్నట్టు. శ్రీకృష్ణుడు ఇక్కడ వచ్చింది తన ద్వారపాలకుడే. ఈ జన్మ ఇలా రావాలి కాబట్టి అలా వచ్చాడు, కానీ మళ్ళీ తీసుకోవాల్సింది ఆయన దగ్గరకే కాబట్టి సంహార ప్రక్రియ చేసి ఆయనలోకి లీనం చేసుకున్నారు. మళ్ళీ ఆయనకి ఏదైతే స్థాయి ఇవ్వాలో ఆ స్థాయి ఆయనకి ఇచ్చారు అన్నట్టు. పరమాత్మ తత్వం ఇట్లుంటే మనం తిట్టినా సరే ఆయనే
అది తిట్టులాగా తీసుకున్నా అట్లీస్ట్ ఆ తిట్టులో నా నామం ఉంది కదా అని కూడా సంతోషిస్తాడు దేవుడు. అయితే ఇక్కడ ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ ఉందండి. కృష్ణుడు చాలా ప్రమాణాలని తప్పాడు. దానిలో భాగంగా జయద్రథుడు సైంధవుడు సైంధవుడు ఆయన సూర్యాస్తమయం లోపల చనిపోవాలి, బట్ ఈయన కొంత మాయ క్రియేట్ చేసి ఆయన చనిపోయేలా చేశాడు అని అంటారు. దీంట్లో ఉన్న మాయ ఏంటి? సో ఇప్పుడు పుట్టుక దగ్గర నుంచి తీసుకుందాం. ఇప్పుడు ఆయన ఒక గొప్ప క్షాత్రం కలిగిన వాడికి పుడతాడు, గొప్ప వీరుడికి పుడతాడు. పుట్టినప్పుడు అశరీరవాణి వినిపిస్తుంది. ఏమని? ఇతను పెద్దగా అయ్యాక యుద్ధం చేసేటప్పుడు తల తెగి పడి చచ్చిపోతాడు సంథింగ్ అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తండ్రికి పుత్రుడి మీద వ్యామోహం ఉంటది కదా. ఆయన ఏం చేస్తాడని అంటే, ఎవరైతే నా కొడుకు తల తెక్కొట్టినాక నేల మీద పడతాదో, ఎవరైతే అది చేస్తారో వాడి తల 100 వ్రొక్కలు అవుతుంది అని చెప్తారు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, పుట్టినప్పుడు ఎవడైనా చచ్చిపోవాల్సిందే కదా. అక్కడ ఆయన ఇక్కడ అశరీరవాణి వినిపించింది. ఆయన గొప్ప గొప్ప యాగాలు ఇవన్నీ చేసిన వాడే మళ్ళీ. ప్లస్ అశరీరవాణి వినిపించింది అంటే వేదమే వినిపించింది వాక్కుగా. దానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈయన ఇంకొక ఇది చేస్తారు అన్నట్టు. ఏది? వరం ఇస్తాడు. ఈయన తల, సైంధవుడి తల ఎవరైతే తెక్కొడతారో ఆ తల నేల మీద పడినప్పుడు అది ఎవరైతే చేశారో వాడి తల 100 వ్రొక్కలు అవుతుంది అని. ఇదే అధర్మమైన కోరిక. అంటే పుట్ట దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఆయనది. దాని తర్వాత మయసభలో కొంచెం ఇన్సల్ట్ జరుగుతుంది అంటే అతను చేసిన పనికే జరుగుతుంది. ఇతన్ని చంపాలి అని అనుకుంటే ధర్మరాజు ఎప్పుడో చంపేసేవాడు, కానీ చెల్లి హస్బెండ్ కాబట్టి వదిలేస్తాడు. భీముడు కూడా వదిలేస్తాడు అన్నట్టు. చెల్లి అంటే దుశ్శల ఉంటుంది కదా కౌరవుల్లో లాస్ట్ ఆమె హస్బెండ్ అన్నట్టు ఇతను. సో వదిలేస్తారు, ఇతనికి ఛాన్సెస్ ఇస్తారు, అయినా సరే దాన్ని నిలుపుకోడు. దాని తర్వాత ఈ మయసభలో జరిగిన దానికి ఈయన ఇన్సల్ట్ లాగా ఫీల్ అవుతాడు. అంటే ఇతనే పెద్ద ధర్మాత్ముడు అన్నట్టు. శివుడి కోసం తపస్సు చేస్తాడు, పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు, శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు వాడు ఎలాంటోడైనా సరే వాడి తపస్సు మాత్రమే చూసి ప్రత్యక్షం అవుతారు దేవతలు. అలానే శివుడు కూడా వస్తాడు. కానీ ఇక్కడ ఇతను చేసింది ఏదో గొప్ప గొప్ప సాధించడానికి కాదు. అర్జునుడి మీద ఏదైతే ఉందో, పాండవుల మీద ఏదైతే కక్ష ఉందో అది తీర్చుకోవడానికి. సో ఇది సాత్విక తపస్సు కాదు. ఇంతసేపు ఈయన ఏం చేశాడు? శివుడిని ప్రత్యక్షం చేసుకునేంత వరకు ఇంద్రియాలని కంట్రోల్ చేశాడు. అంటే అణిచిపెట్టుకున్నాడు ఇంద్రియాలని. ఒక్కసారి శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఏం చేశాడు? ఇంద్రియాలు బర్స్ట్ అయిపోయినాయి. సో ప్రత్యక్షమైనప్పుడు ఏం వరం అడిగిండు? పాండవులందరినీ నేను ఓడించాలి సంథింగ్ ఇట్లా వరం అడుగుతాడు. శివుడు ఏం చెప్తాడంటే అదంతా కుదరదు, కానీ అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, నేనే ఇచ్చిన, ఇతన్ని మాత్రం నువ్వేం చేయలేవు, మిగతా 4 మాత్రం ఒక్కరోజు నువ్వు ఓడిస్తావు అని చెప్తారు అన్నట్టు కదా. సో ఈ సైంధవుడు ఏం చేస్తారంటే, ఇది అర్జునుడు కృష్ణుడు వేరే వాళ్ళతో యుద్ధం చేయడానికి చాలా దూరం వెళ్తారు అన్నట్టు. అర్జునుడు లేడు కాబట్టి ఇప్పుడే మనం ఏదైనా చెయ్యాలి అని చెప్పి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచిస్తాడన్నట్టు. పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగేది కృష్ణుడు, అర్జునుడు, దాని తర్వాత అభిమన్యుడు. బయటికి రావడం తెలియదు, కానీ అభిమన్యుడి దగ్గర ఉన్న ఒక గొప్ప విద్య ఏంటంటే ఆయన చేతిలో ఎంతోమంది చచ్చిపోతారు. అంటే అంత గొప్ప ఫైటర్ అన్నట్టు. అతను పుట్టిందే కురుక్షేత్రంలో 1/4 పాపులేషన్ సంహరించడానికి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి 4 పాండవులకి తెలియదు, అర్జునుడు కృష్ణుడు లేరు. అభిమన్యుని అడుగుతాడు. ఇతనికి ఏంటంటే కొంచెం కాలర్ ఎగ్జిట్ టైప్ అన్నట్టు. సో ఈయన రథసారథి. అర్జునుడికి ఎవరైతే రథసారథి ఉంటాడో అతను, అర్జునుడు ప్రతి యుద్ధంలో అతనితోనే వెళ్తారు అన్నట్టు. అతను కూడా చెప్తారు, నువ్వు ఏదైతే అగ్రెషన్తో వెళ్తున్నావో అది వద్దు. నేను చాలా చూసే అర్జునుడు యుద్ధం చేయడం, మీ నాన్న స్థాయిలో యుద్ధం చేయగలుగుతావు, కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం జాగ్రత్త అని చెప్తారు. ఈయన లేదు, ఈ టైంలో శ్రీకృష్ణుడే వచ్చి నన్ను అడ్డుకున్న వాళ్ళని ఓడిస్తా, శివుడే వచ్చి అడ్డుకున్న వాళ్ళని ఓడిస్తా అని మాట్లాడి వెళ్తాడు అన్నట్టు. అంటే ఆలోచించాడు ఆయన ఎంత అగ్రెసివ్గా ఉంటాడు. సో లోపలికి వెళ్తాడు, చాలా మందిని సంహరిస్తాడు. ద్రోణాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు వీళ్ళకి కూడా తట్టుకోలేరు ఆ ఫైట్ని. తట్టుకోలేనప్పుడు ఏం చేస్తారనంటే, ఈయన దగ్గర ఒక కవచం ఉంటుంది, ఎవరు బాణం వేసినా ఈయనకి ఏం కాదు, కానీ ఇతని చేతిలో చాలా మంది చచ్చిపోతారు అన్నట్టు. ఆఖరికి ద్రోణాచార్యుడు ఒక దగ్గర హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే తన శిష్యుడికి కొడుకు ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని చెప్పి. కానీ ఉంది కౌరవుల వైపు కాబట్టి కౌరవులకి సపోర్ట్ చేయాలి కదా. సో అక్కడి వరకు ధర్మంగా జరుగుతుంది యుద్ధం.
ఇంకా కర్ణుడు కూడా పారిపోయే సిచ్యువేషన్ వచ్చేస్తుంది, పారిపోతుంటాడు ఆల్మోస్ట్ యుద్ధం నుంచి ఓకే. ఈయనతో పెట్టుకోలేమని చెప్పి. ఇది మళ్ళీ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే. అది చూడండి ఎలా ఉంటుందో. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎట్లయినా ఈయనని ఆపాలి, లేకపోతే ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేటట్టున్నారు. కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ అధర్మ యుద్ధం. ఎట్లా ద్రోణాచార్యుడు ఉంటారు కదా, పక్క నుంచి పోక్ చేస్తూ ఉంటారు కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ. సో ఆయనకు తెలిసి ఇంకా ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందే, ఈరోజు కాకపోతే రేపు అని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాడు అన్నట్టు. అతని చేతిలో ఏదైతే కవచం ఉందో అది ఉన్నన్ని రోజులు అది ఉన్నంతసేపు అతను ఎవరేం చేయలేరు, మనం గెలవలేము అతని మీద అని. సో కర్ణుడు ఏం చేస్తాడంటే పారిపోయి వెనక వైపు నుంచి బాణం వేద్దామని నించుంటాడు. వీళ్ళందరూ ఇట్లా నించుంటారు. ఎట్లా అంటే ఒక జంతువు కనిపిస్తే ఎలా చంపేద్దామని చూస్తాం, అలా నించోని ఒక చిన్న పిల్లోడు 16 ఏళ్ళ పిల్లోడు ఇంత గొప్పగా యుద్ధం చేస్తాడు అని ఆ రెస్పెక్ట్ కూడా ఉండదు. వెనక నుంచి కర్ణుడు ఏం చేస్తారనంటే బాణం విల్లు ఉంటుంది కదా, అది తెగిపోయేటట్టు చేస్తారన్నట్టు దాన్ని తాడు. సో గుర్రాలను చంపేస్తారు. ఎట్లా అంటే ఒక క్రూర మృగాన్ని ఎలా చంపుతారో అలా చంపుతారు అన్నట్టు. సో అధర్మ యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ధర్మంగా యుద్ధం చేస్తే వీళ్ళందరూ ఆ రోజు అక్కడ చచ్చిపోవాలి కదా. అక్కడేమో సైంధవుడు శివుడిచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటాడు, పాండవులు లోపల రాకుండా, నలుగురిని లోపల రాకుండా. ఇక్కడ అభిమన్యుడు చచ్చిపోతాడు కదా. ఇప్పుడు సేమ్ డెత్ సైంధవుడికి కూడా వస్తుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు అందరు ఇంట్లోకి వెళ్ళిపోతారు, అంటే యుద్ధం అయిపోతుంది ఆ రోజు యుద్ధం, అందరు ఎవరి కుటీరాలకి వాళ్ళు వెళ్ళిపోతారు, పాండవులందరూ బాధపడతా ఉంటారు. ఇక్కడ సైంధవుడు ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతాడంటే తనకి తెలియకుండా తన కొడుకుని పంపించి చచ్చిపోయేటట్టు చేశారు కాబట్టి ఈ అన్నదమ్ములు మొత్తం కొట్లాడుకుంటారు, రేపు నేను ఇంకా గెలిచినట్టే అని ఇతను ఫీల్ అవుతాడు అన్నట్టు సైంధవుడు. అంటే మొత్తం నెగిటివ్ థాట్సే, ఆడ కొట్టుకునే రకాలు కాదు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వెళ్ళి వాళ్ళ కుటీరాల్లో ఉన్నప్పుడు అర్జునుడు వెళ్ళేటప్పటికీ మొత్తం ఏడుస్తూ కనిపిస్తారు, అందరూ బాధపడుతూ కనిపిస్తారు. ప్రతిరోజు వచ్చి నన్ను యుద్ధం అయిపోగానే ప్రతిరోజు కౌగిలించుకునే నా కొడుకు ఈరోజు ఎందుకో కనబడట్లేదు అని అంటారు అన్నట్టు. ఇలా ఉండేటప్పటికి ఆయన ఏమనుకుంటే పాండవులు ఎవరికైనా ఏమైనా అయిందేమో అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది అభిమన్యుని సైంధవుడు ఇలా చంపేటట్టు చేశాడని చెప్పి, శివుడిచ్చిన వరాన్ని అడ్డం పెట్టుకొని. అప్పుడు అర్జునుడు ఎంత ధర్మాత్ముడో చూడండి, చంపాలంటే చంపేయచ్చు. కానీ అర్జునుడు ఏమంటారనంటే, అన్న నీ పాదాలు గనక సైంధవుడు పట్టుకున్నాడు, ఈరోజు అభిమన్యుని చంపేశాడు, వాడిని నేను ఏమనకుండా వదిలిపెట్టాలి, ప్రాణభిక్ష పెట్టాలంటే వాడు నీ కాలైనా పట్టుకోవాలి, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి పాదాలైనా పట్టుకోవాలి, క్షమించమని నా పాదాలైనా పట్టుకోవాలి, లేదంటే యుద్ధ భూమిలో నుంచి నాకు యుద్ధం చేత కాదని పారిపోవాలి. ఈ నాలుగిట్లో వాడు ఏది చేసినా నేను వాడిని చంపను. ఒకవేళ వాడు ఇవి చేయకుండా రేపటి కూడా యుద్ధానికి వచ్చాడు అనుకో, సూర్యాస్తమయం లోపల నేను చంపేస్తా అంటాడు. ఇక్కడ అర్జునుడు ఆవేశంలో మాటిచ్చాడు, కానీ ధర్మం వైపే ఉన్నాడు. చూడండి, వదిలేస్తా అని కూడా అనుకున్నాడు. అయితే ఇక్కడ ఏదైతే మాటిచ్చాడో ఇప్పుడు ఈ మాట నిలబెట్టాల్సింది ఎవరు? ఆవేశంలో మాటిచ్చాడు, నిలబెట్టాల్సింది కృష్ణుడు, రథసారథి అయినే కాబట్టి. సో ఇక్కడ అధర్మ యుద్ధం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. భగవద్గీతలో కూడా మనకు ఒక శ్లోకం ఉంటుంది, ధర్మాన్ని నువ్వు ఎలా కాపాడుతున్నావు అనేది కాదు, ధర్మాన్ని కాపాడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆవిలా వస్తుంది, ఎవడు చంపడానికి చూస్తున్నాడు ఆవుని, అది వెళ్ళి అక్కడ దాక్కుంది. వాడు వచ్చి నన్ను అడిగింది, ఇక్కడికి ఒక ఆవు కనిపించిందా అని. ఇప్పుడు నా ధర్మం ఏంటి? అబద్ధం ఆడొద్దు, కానీ ఆవుని కాపాడాలి. కుదురుతాయా? కుదరవు. ఇప్పుడు ఆవు అడ్రస్ నేను చెప్పినా అనుకోండి, గోహత్య ఏదైతే వాడు పాపం చేశాడో దాంట్లో అడ్రస్ చెప్పినందుకు నాకు పాపం దాక్కుతుంది, గోహత్య పాపంలో కొంచెం. దాని బదులు చిన్న అబద్ధం ఆడినాం అనుకోండి, అక్కడ పెద్ద ధర్మం కాపాడుతున్నాం. సో ఇదే అక్కడ కృష్ణుడు చేశారు. ఇక్కడ ఏమైనా మాట ఇచ్చేసిండు, సూర్యాస్తమయంలోకి చంపేస్తా అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. సైంధవుడు మళ్ళీ యుద్ధానికి వస్తాడు. వచ్చి ఈ సైంధవుని కాపాడడానికి మిగతా వాళ్ళందరూ ఒక వ్యూహంలాగా ఏర్పడతారు అన్నట్టు. ఇంతమందితో మళ్ళీ యుద్ధం చేయాలి. ఇప్పుడు దుర్యోధనుడు ఉంటాడు. ఇక్కడ ఏదైతే కవచం నేను చెప్పాను కదా అభిమన్యుడి చేతికి ఉంటుందో, అలాంటి కవచము ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి గుడిస్తారు అన్నట్టు. సో ఎంతకీ అర్జునుడు బాణాలు వేస్తుంటాడు, కానీ ఇక్కడ ఎవరికి ఏం కాదు. శ్రీకృష్ణుడు వెనకాలకి తిరిగి నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా, అలసిపోయావా ఏంటి, నీ చేతిలో పవర్ లేదా అంటాడు. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది, అరే నేను ఎన్ని బాణాలు వేసినా సరే అక్కడ పని చేయట్లేదు అని. అంటే గురువు ఏదైతే కవచం ఇచ్చారో, గురువు ఆయనకి కవచం ఇచ్చి ఉంటారు, ఉపదేశించి ఉంటారు, కాబట్టి నా బాణాలు అక్కడ పనిచేయట్లేదు. గురువు ఏదైతే కవచంకి సంబంధించిన మంత్రాలు అవి ఆయనకి ఉపదేశం చేశారో, దీనికి విరుగుడు నా దగ్గర ఉంది అని అనుకుని ఆయన బాణాలు వేస్తారు.
ఇట్లా కాదని చెప్పి ఒకసారి ఏం చేస్తారనంటే ఈ థ్రెడ్ ఉంటుంది కదా బాణంకి, అది తెగిపోయేటట్టు బాణం వేస్తారు అన్నట్టు. రథం పడిపోయేటట్టు బాణం వేస్తారు. ఎప్పుడైతే రథం పడిపోయేటట్టు బాణం వేస్తారో ఈయన కింద పడిపోతాడు. కంటిన్యూగా అర్జునుడు బాణాలు వేసేటప్పటికి చేతి మీద పడతాయి బాణాలు. ఈ కవచం వల్ల ఏం ఉపయోగం లేదని పిచ్చోడు అయ్యుండి దుర్యోధనుడు వదిలిపెట్టేస్తాడు దాన్ని. అక్కడి నుంచి వీళ్ళ గెలుపు స్టార్ట్ అవుతుంది అర్జునుడిది. అలా ఇంకా కృష్ణుడు ఏం చేస్తారంటే ఇంకా ఎంతకి వీళ్ళందరూ ఇది అవ్వట్లేదు. కానీ ఇక్కడ దుర్యోధనుడికి కవచం పని ఇప్పుడు తీసేసి కొత్తది పెట్టుకున్నాడు కదా. అంటే లైక్ ఈ కవచం తీసేసాడు, గురువు ఇచ్చింది. నమ్మకం లేదు గురువు మీద. చూడండి వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. కాబట్టి ఈ కవచం పని చేయట్లేదు. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తారంటే ఇంకా సైంధవుడు మాత్రమే టార్గెట్. ఎంత కాపాడుతున్నా కూడా చచ్చిపోవాల్సిన అందరూ చచ్చిపోతున్నారు, మిగిలింది చాలా కొంతమంది. సూర్యాస్తమయం టైం అయింది, ఈయనేమో మాట ఇచ్చేసిండు అర్జునుడు, నేను సూర్యాస్తమయం లోపల చంపేస్తా అని. మాట నిలబెట్టాల్సింది కృష్ణుడి మీద పడుతుంది ఆ ప్రెషర్ కూడా. అంటే ఎన్నిసార్లు కాపాడాడో చూడండి. అయితే అర్జునుడికి చెప్తారు, నేను ఒక మాయాతో మబ్బు ఇది సృష్టిస్తా, అందరు ఏమనుకుంటారంటే సూర్యాస్తమయం అవుతుందేమో అని అనుకుంటారు, సో నువ్వు బాణం వేసేసే అని చెప్తారు. ఇక్కడ ఏమనుకుంటారు అందరూ, సూర్యాస్తం అయిపోయింది ఇంకా నేను సైంధవుడు చచ్చిపోడు, నేను చచ్చిపోను అని సైంధవుడు అనుకుంటాడు, సైంధవుడు చచ్చిపోడని మిగతా వాళ్ళందరూ అనుకుంటారు. అర్జునుడు బాణం వేస్తాడు, బాణం వేయగానే మళ్ళీ మబ్బులన్నీ పోయి ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదని గుర్తుపడతారు అన్నట్టు. ఈ టైంలో ఏమవుతుందంటే ఆయన కొంచెం కాన్షియస్లో ఉండకుండా హ్యాపీగా ఉంటాడు, అయిపోయింది కదా, అలా తెగి పడుతుంది తల. ఇప్పుడు శ్రీకృష్ణుడికి అప్పుడు గుర్తొస్తుంది, ఈయనకి ఏదైతే అశరీరవాణి చెప్పింది వీళ్ళ నాన్నకి, ఈయన ఒకటి ఇచ్చాడు కదా వరము, ఈ తల ఎవరైతే తెగొడతారో వాడి తల, అది భూమి మీద పడ్డప్పుడు ఎవడైతే అది చేశాడో వాడి తల 100 వరకాలు అవుతుంది అని చెప్పి, ఇప్పుడు నువ్వు దీన్ని కింద పడకుండా పైన ఆడిచ్చు అని చెప్తాడు. ఈయన ఆడిస్తూ ఉంటాడు, ఒక దాని తర్వాత ఒక బాణం వేస్తూ ఉంటాడు. ఎంతసేపు చేయాలి బావా ఇట్లా అని అర్జునుడు అన్నప్పుడు కృష్ణుడు చెప్తారు అన్నట్టు, పాశుపతి ఆశ్రమం ఉంది కదా, అది తీసుకొని వేయదు, ఎక్కడ పడాలి అక్కడ పడుతుంది అని. వీళ్ళ నాన్న ఎవరైతే ఈయనకి వరం ఇచ్చారో ఆయన ఒళ్ళో పడుతుంది. ఆయన అక్కడ హిమాలయాల్లో యజ్ఞం యాగం ఇట్లాంటివి చేస్తూ కూర్చుంటారు అన్నట్టు. కూర్చున్నప్పుడు తపస్సు చేస్తున్నట్టు కూర్చుంటే ఆయన ఒళ్ళో పడుతుంది. ఇదేంటి తలబడిందని పక్కకి వేసేస్తాడు, ఆయన కూడా చచ్చిపోతాడు అన్నట్టు. సో ఎవడి కర్మ ఎక్కడ తిప్పి కొడుతుందో చూడండి. ఒక దగ్గర స్టార్ట్ అయ్యింది, వీళ్ళకి బ్యాక్ స్టోరీ తెలియదు కాబట్టి చాలా మంది కాంట్రవర్సీ అనుకుంటారు. వీళ్ళకి ఏంటంటే చాలా మందికి ధర్మం విషయానికి వచ్చేటప్పుడు ధర్మం ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఒక ప్రాణం పోయింది. అరే ప్రాణం పోయినా సరే ఆ ప్రాణం వల్ల, ఆ ప్రాణం కనుక బతికుందనుకోండి, ఆ మనిషి బతికున్నాడు అనుకోండి, ఇంకెంత అధర్మమైన పనులు చేస్తాడని చూడరు. ఇక్కడే ఒక క్లారిటీ ఇవ్వండి బ్రహ్మ గారు. అశ్వత్థామ అతహ అని చెప్పేసి కుంజరహ, మనం అది కల్కిలో కూడా స్టార్టింగ్ డైలాగ్ అదే అనుకుంటా. దీనికి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. అంటే ఒక అబద్ధపు వాక్యం పలికారు, పెట్టారు. అవును. సో ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పిన పెద్ద ధర్మం కాపాడంటే చిన్న అబద్ధం ఆడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అనుకొని ఉందనుకోండి, మన ధర్మంలో అస్సలు అబద్ధం ఆడొద్దు అని ఉంది. ఇందాక చెప్పినట్టు ఒక ఆవు వచ్చింది, దాని అప్పుడు నేను కాపాడలేను, దాని చావుకు నేను కారణం అవుతా, అది ఎక్కడ దాక్కుందో చెప్పినప్పుడు. సో ఇక్కడ పెద్ద ధర్మం కాపాడాలా, ఆవుని కాపాడాలా, నేను అబద్ధం ఆడాలా అన్నప్పుడు నా అబద్ధం చాలా చిన్నగా కనిపిస్తుంది పెద్ద ధర్మం ముందు. అందుకే శ్రీకృష్ణుడు అది చెప్పమని చెప్తారు అన్నట్టు, అశ్వత్థామ హతహ అని చెప్పి దాని తర్వాత కుంజరహ అంటారు. ఆయన డీలా పడిపోతాడు అప్పటికి, కొడుకు చచ్చిపోయాడేమో అనుకొని, అలా అవుతుంది అన్నట్టు. సో పెద్ద ధర్మం కాపాడేటప్పుడు చిన్న అబద్ధం ఆడచ్చు, మరీ పెద్ద అబద్ధం కాదు. అందుకే సరే ఇప్పుడు ధర్మరాజు జీవితం మొత్తం ఎక్కడ అబద్ధం ఆడాడు, ఒక తప్పు కూడా చేయడు. ఈ యొక్క చిన్న అబద్ధం ఆడినందుకు కొంచెం సేపు నరకంలో తమ్ముళ్ళు నరకంలో లైక్ శిక్ష అనుభవిస్తుంటే లైక్ ఈ సందర్భంలో ఒకసారి చూస్తాడు అన్నట్టు. అప్పుడు దేవతలు చెప్తారు, నువ్వు ఏదైతే చిన్న అబద్ధం ఆడేవో ఆ అబద్ధం ఆడినందుకు నువ్వు బాధపడాలి కాబట్టి, ఆ కర్మ నువ్వు అనుభవించాలి కాబట్టి, నీ తమ్ముళ్ళు బాధపడుతుంటే నువ్వు చూసావు, ఏదైతే బాధపడ్డావో దానివల్ల అది పోయింది అని చెప్తారు. అంటే చూడండి, అబద్ధం ఆడొచ్చు, పెద్ద ధర్మం ముందు చిన్న అబద్ధం ఆడొచ్చు, కానీ దానికి ప్రతిఫలం అనుభవించాలి. కానీ దేవుడు ఏం చూస్తాడు, పెద్ద ధర్మం కాపాడడానికి ఎంత చిన్న అబద్ధం ఆడేదని కూడా చూస్తాడు. ధర్మరాజుగా తప్పలేదు కదా, మరి అబద్ధం ఆడాడు కానీ అనుభవించాడు కదా. అలా ఇక్కడ ఏకలవ్యుడి గురించి కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఒక విద్యను అభ్యసించిన తర్వాత అతని దగ్గర ఆ విద్యను తీసేసుకోవటం ఎంతవరకు సమంజసం? అయితే చాలా మంది కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, ఈ బొటన వేలు తీసుకున్నాడు. బొటన వేలు తీసుకున్నాక కూడా సార్ యుద్ధం చేశారు. ఆయన ఏమి తక్కువ కాదు, ఇది లేకున్నా యుద్ధం చేశారు. ఇది లేకుంటే విల్లు సంధించడం చాలా కష్టం. అయినా సరే యుద్ధం చేశారంటే ఆయన పరాక్రమం ఎలాంటిదో ఆలోచించండి. కానీ
క్రోధవశులు అని అనుకుంటే ఒక రాక్షస గణాలు ఉంటాయి. ఈ రాక్షస గణాలకి సంబంధించిన దాంట్లో పుట్టినవాడు అని కూడా చెప్తారు. ఆయనను ఎక్కడ తక్కువ చేయడానికి లేదు. ఎందుకు అని అంటే ఆయన ఒక రాజు. మన వాళ్ళు ఏమంటారు, క్షత్రుడు మాత్రమే రాజు అవ్వాలని అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఏకలవ్యుడు కూడా రాజు కొడుకు. హిరణ్యధనువు అని ఏదైతే అక్కడ నిషాద రాజు అంటాం, అడవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈయన రాజు, రాజు కొడుకు. అర్జునుడికి కృష్ణుడికి ఏదైతే రిలేషన్ ఉందో ఏకలవ్యుడికి కృష్ణుడికి అదే రిలేషన్ ఉంటుంది, సేమ్. సో ఇక్కడ మనం ధర్మం అర్థం చేసుకుందాం, ధర్మంలో సూక్ష్మం కూడా అర్థం చేసుకుందాం, ప్లస్ తర్కం పరంగా కూడా. ఇక్కడ ఏంటి, మహాభారతంలో మొత్తంలో ఏకలవ్యుడి గురించి 3 శ్లోకాలు ఉంటాయి. అందులో ఏం రాసి ఉంటుంది, మహారాజా ఏకలవ్య అని రాసి ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఏంటి, అయినా మహారాజు. మన దగ్గర ఇక్కడ డిస్క్రిమినేషన్ లేదు, ఆయన కూడా రాజే, ఆ భూమికి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన రాజు. సో ఇది ఒక పాయింట్, డిస్క్రిమినేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెక్ట్ వచ్చేసింది, ఏకలవ్య పేరు మీద సపరేట్ ఒక సెక్ట్ తయారయ్యారు అన్నట్టు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది డిస్క్రిమినేషన్ కాదు, ఆయనకి రాజు స్థాయిలో మహాభారతంలో వ్యాసుడే ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన నేర్చుకుందామని వస్తారు, ద్రోణాచార్యుడు నేర్పియను అని చెప్తారు. ఎందుకు, ఈయన దగ్గర అర్హత చూడలే, నిషాదరాజు కొడుకు అనో లేకపోతే ఇంకొక జాతివాడనో కాదు. అక్కడ ఆయన ఒక స్కూల్కి టీచర్ అనుకోండి, 100 మంది కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు, ఈ వంశానికి ఆయన ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక టీచర్ ఉంది, మా ఇంట్లో ట్యూషన్ చెప్తుందో టీచర్ అంటే నేను ఫుల్ టైం పెట్టేసుకున్నాను ఆమె టీచర్ లాగా. ఇంకో దగ్గరికి పోయి నేను చెప్తా అంటే నేను ఒప్పుకోను కదా. కరెక్ట్. ద్రోణాచార్యుడి పరిస్థితి కూడా అదే. కాబట్టి ఆయన నేను నేర్పించలేను అని చెప్తారు. ఈయన ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. సో ఇక్కడ నేర్పించలేదని బాధపడాల్సింది ఎవరు, ఏకలవ్యుడు. ఆయననే క్వశ్చన్ చేయలేదు కదా, ఆయన గురించి మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి. బాధపడినోడికి క్వశ్చన్ లేదు, ఆయన అసలు బాధనే పడలేదు లిటరలీ చెప్పాలంటే. సో మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీన్ని, ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, సో మనకు కూడా ప్రాబ్లం ఉండొద్దు, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆయన వెళ్ళిపోతారు, గురు స్వరూపంగా ఒక బొమ్మని క్రియేట్ చేసుకొని దాంట్లో నేర్చుకుంటారు. అంటే గురువు ప్రత్యక్షంగా లేకపోయినా సరే ఒక విగ్రహంలో నుంచి ఆయన నేర్చుకుంటున్నారని అంటే ఆయన పూర్వజన్మ సుకృతం ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం, అంతే కదా. లేకపోతే అది అనుగ్రహం ఆయనకు ఉండదు. ఒకసారి ఏం చేస్తారంటే ఇంకా అడవిలోకి వెళ్తారు కదా, విలువిద్యవి నేర్చుకోవడానికి, లైక్ ప్రాక్టికల్గా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు అడవి కుక్క అవి ఉంటాయి కదా, అది పారిపోతుంది అన్నట్టు, దాన్ని ఎత్తుక్కుంటూ ఒకడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను ఏకలవ్యుడు ఎలా అయితే అటైర్లో ఉంటారో ఆ కుక్కలు అలాంటి అటైర్తో ఎప్పుడు ఒక మనిషిని చూడలేదు. మనమైనా సరే ఒక గల్లీకి కొత్తగా వెళ్ళినప్పుడు కుక్కలు అరుస్తాయి కదా, సేమ్ అదే సిచ్యువేషన్లో కుక్క కూడా ఏం చేస్తుంది అంటే ఇది ఎప్పుడు రాజులు ఎలా ఉంటారు, ఈ ప్రజల్ని ఇలానే చూసింది, అడవిలో అలాంటి పర్సన్ ఎప్పుడు చూడలేదు కాబట్టి అరిచింది. అరిచినప్పుడు ఆయన ఏం చేశారు, డైరెక్ట్ 7 బాణాలు వేస్తాడు మూతి మీద. కుక్క అరిచిందంటే 7 బాణాలు వేసిన వాడు రేపు పొద్దున ఇంద్రియాలకి లొంగిపోయి ఏదన్నా దివ్యాస్త్రాలు ఇట్లాంటివి ఇచ్చారనుకోండి, దాన్ని ప్రయోగిస్తే ఎంత లాస్ కదా. అదొక ప్రాబ్లం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఇది చూసిన వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఎవరు ఇట్లా అంటే మూతి మీద 7 బాణాలు వేసిన వాడు ఎవరు, ఎందుకంటే అర్జునుడు 5 మాత్రమే వేయగలుగుతాడంట. సో అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడికి చెప్తారు, గురువుగారు ఇట్లా మీ విగ్రహం అక్కడ పెట్టుకొని ఒక ఆయన నేర్చుకుంటున్నారు మరి ఏంటి అని. అంత ఇంకేం అనడు ఆయన, ఆయనకి ఇట్లా ఇచ్చినావు, నాకు తెలియకుండా ఆయనకి ఎట్లా నేర్పిస్తున్నావు, నాకన్నా పరాక్రమవంతుడిగా అనిపిస్తున్నాడు, ఇలాంటి మాటలు ఎక్కడ లేవు. ఎవరో చూద్దాం పదా అని చెప్పి ఈయన పోతాడు. పోయినప్పుడు ఏకలవ్యుడికి తెలుస్తుంది ద్రోణాచార్యుడు వస్తున్నారు, గురువు గారు వస్తున్నారని. గురువు గారు వస్తున్నప్పుడు అంటే విగ్రహ రూపంలో ఉండే గురువు ప్రత్యక్షంగా వస్తున్నారని అంటే ఎన్ని సంబరాలు చేసుకుంటాడు. కాబట్టి గురువు ఇంపార్టెన్స్ ఆయనకి తెలుసు కాబట్టి మొత్తం ఆర్భాటాలు చేస్తాడు అన్నట్టు గురువు వస్తున్నాడని. వెళ్ళినాక ఏకలవ్యుని అడుగుతాడు, మరి గురుదక్షిణ ఏంటి, నా విగ్రహం పెట్టుకొని నేర్చుకుంటున్నావు కదా అని. గురుదక్షిణ అనేది కామన్గా ఇవ్వాలి కదా. సో మీకు ఏం కావాలి అని ఏకలవ్యుడు అడిగింటే అది వేరేలా ఉంటుంది. ఈయనప్పుడు బొటన్ వేలు అడిగితే అది ద్రోణాచార్యుడి తప్పు. కానీ ద్రోణాచార్యుడు ఏమంటారు, గురుదక్షిణ నాకేంటి అని అంటారు, అంత ఇంకేం మాట్లాడరు. ఏకలవ్యుడు ఏమనాలి, మీకేం కావాలి అని అడగాలి. కానీ అది అడగకుండా ఏమంటారంటే నా పరివారం మొత్తం కావాలంటే ఇచ్చేస్తా, నా దగ్గర ఏది కావాలంటే మీకు అది ఇచ్చేస్తా, నా శరీరమే ఇచ్చేస్తా అంటాడు. ఆయన శరీరంలో ఒక పార్ట్ అడిగారు. ఇప్పుడు ఇస్తా అన్నవాడిది తప్ప, తీసుకుంటా అన్నవాడిది తప్ప. ఇస్తా అన్నవాడు అపాత్ర దానం చేయొద్దు, మీకు ఏం కావాలో నేను అది ఇస్తా అన్నప్పుడు బొటన్ వేలు అడిగి తీసుకున్నాడు అనుకోండి ద్రోణాచార్య, అప్పుడు ద్రోణాచార్యుడిది తప్పు. కానీ ఇక్కడ ఏకలవ్యుడు ఏమన్నాడు, నా శరీరమే కావాలంటే ఇచ్చేస్తా అన్నాడు. నీ శరీరం నాకెందుకు, ఒక బొటన్ వేలి అని చెప్పారు, తప్పేముంది.
ఇప్పుడు ఎవడన్నా వచ్చి 10 రూపాయలు అడిగితే లేలే నీకు ఖర్చు లేకుంటే 100 రూపాయలు తీసుకొని ఇస్తామా? 10 రూపాయలు అడిగిందంటే ఒక రూపాయి ఇచ్చి పంపించాలి. ఎందుకంటే వాడు ఫ్రీగా 10 రూపాయలు అడుగుతున్నాడంటే వాడు దేనికి ఉపయోగపరుచుకుంటాడో తెలియదు. దాన్ని అపాత్ర దానం మన దాంట్లో తప్పని చెప్తారు, అపాత్ర దానం చేయొద్దని చెప్తారు. ఇక్కడ ఏకలవ్యుడు చేసింది అది, ఆయన మాటల్లోనే ఉంది కదా, నా శరీరమే కావాలంటే ఇచ్చేస్తా అన్నాడు. శరీరంలో ఒక పార్ట్ అడిగారు, అప్పుడు ద్రోణాచార్యుడు తప్పేలా అవుతుంది? ఇస్తా అన్న వాడిది తప్పు, ఇదే తప్పు. ఇట్లాంటి తప్పే ఒకటి రామాయణంలో దశరథుడు కూడా చేస్తారు. విశ్వామిత్రుడు వస్తారు, ముందే ఆవేశంగా ఉంటారు, ఇప్పటికే చాలా మందికి శాపనార్థాలు పెట్టారు, ఈయన ఏది అడగక ముందే మనమే అన్ని ఏది అంటే మనమే ఇచ్చేద్దాం, నేను ఇది ఇస్తా అది ఇస్తా ఇట్లా మొత్తం పెద్ద లిస్టే చెప్తారు అన్నట్టు. నాకు అవన్నీ ఎందుకు, రాముడిని ఇచ్చే అంటారు. అలా కాకుండా దశరథుడు మీకు ఏం కావాలో చెప్పండి గురువు గారు, నాతో అయింది నేను చేస్తా అని అంటే వేరేలా ఉంటుంది, అప్పుడు కన్వర్జేషన్ వేరేలా ఉంటుంది. ఈయన ఫస్టే మాట ఇచ్చేస్తాడు, రాముడిని ఇచ్చే అని అంటారు. ఈయన సంశయంలో పడతాడు, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేని రాముడిని, నాకు 60,000 సంవత్సరాలు వచ్చాక పుట్టిన రాముడిని మీరు అడుగుతున్నారు అని సంశయంలో పడతాడు. ఇదే పరిస్థితి ఏకలవ్యుడికి వచ్చిందిగా. మరి సరే బొటనవేలు ఇచ్చాక ఏకలవ్యుడు ఏమైనా బాధపడ్డా? ఆయన ఏం బాధపడలేదు. గురువుని ఏమైనా నిందించాడా? అలా మహాభారతంలో శ్లోకం ఉందా? లేదు కదా. సరే ఇక్కడ బొటనవేలు కావాలని తీసుకున్నాడు, ఏది ద్రోణాచార్యుడు కావాలని తీసుకున్నప్పుడు ఏదో ఒక పాపం అనుభవించాలి కదా, దాని ప్రతిఫలం ఏదో ఒకటి అనుభవించాలి కదా. అలా అనుభవించినట్టు మహాభారతంలో వ్యాసుడు ఎక్కడ రాశారా ద్రోణాచార్యుడి విషయంలో? లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏకలవ్యుడి విషయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆపాత్ర దానం అనేది తప్పు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఇది అని అడిగినప్పుడు నీతో అయినప్పుడు చేయాలి తప్ప నా దగ్గర ఇది ఉంది నా దగ్గర ఇది ఉందని ఇస్తా అని చెప్పొద్దు. ఆ పరిస్థితి తెచ్చుకుంది ఆయన. ఫైనల్గా అల్టిమేట్గా కృష్ణతత్వం నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలి? సింపుల్, ఒక్కటే చెప్పాలి అని అంటే, అంతటా ఉండే పరమాత్మ, ఆయన అన్నిటినీ చూడగలుగుతాడు. ఒకే దగ్గర ఉంటారు, అంతటా వ్యాపించిపోయి ఉంటారు. అన్నీ తెలిసిన వాడు కాబట్టి నవ్వుతూ ఉంటాడు. మనం కూడా అన్నీ తెలిసిన వాడు ఎలా అయితే నవ్వుతూ ఉంటాడో మనం అలానే నవ్వుతూ ఉండాలి. ఓకే. సో అంతే తప్ప, అప్పుడు అర్థమైపోతుంది కృష్ణుడి తత్వం. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఏడుస్తున్నాం, సంతోషం వచ్చింది, ఆనందపడుతున్నాం, ఇంక ఇది లైఫ్ అంటే ఇదంతా మెటీరియలిస్టిక్ థింగ్సే కదా. ఆనందం వచ్చినా సరే బాధ వచ్చినా సరే దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. దీనికి లొంగామనుకోండి అంటే ఎమోషన్స్ కంట్రోల్ అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాముడు ఉన్నారు, రాముడు బాధపడతారు, కానీ ఎక్కడ బాధపడతారు? సీతమ్మ దగ్గర మాత్రమే బాధపడతారు, కానీ బయటికి ఆయన స్వరూపం వేరు. శ్రీకృష్ణుడిది కూడా ఆల్మోస్ట్ అంతే, ఆల్మోస్ట్ కాదు 100%. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఉంది ప్రమోద్ గారు. యాక్చువల్లీ ఎక్కువ కష్టాలు పడింది కృష్ణ పరమాత్మే అన్నారు. మనకి కొన్ని మహాభారతం కానీ మనం విన్న కథలు చెప్పేవన్నీ ఏమో ఆయన అల్లరివాడు, ఇట్లా ఏడిపించేవాడు, లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ వస్తాయి. ఏంటి బాధలు అంటే ఏం చెప్తారు అసలు మీరు? బాధలు అంటే ఇప్పుడు నేను కింద పడ్డాను అనుకోండి, సపోజ్ నాకు ఏదైనా దెబ్బ తాకింది లేకపోతే నాకు ఏదైనా అయ్యింది, నేను రాముడితో కంపేర్ చేసుకుంటా వెంటనే. మరి రాముడికి 14,000 మందితో 1:12 నిమిషాల్లో యుద్ధం చేసినప్పుడు ఒక బాణం తాకలేదా? రాముడికి తాకే ఉంటుంది కదా. మరి అన్ని ఓర్చుకున్న రాముడు, నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నప్పుడు నేను కింద పడితే చాకించిన దెబ్బ ఇది రేపటికి తగ్గిపోతే ఎల్లుండి తగ్గిపోతుంది, దీని గురించి ఎందుకు బాధపడాలి అనిపించింది అనుకోండి. అప్పుడు మనకి బాధ అనేది తెలీదు. సో చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టడమే, అర్థమవుతుంది కదా. సో ఇది మనం చూస్తున్నప్పుడు మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. అలా కంపేర్ చేసుకుంటూ అలా మనం లీడ్ చేసామనుకోండి, దేనికి లొంగాల్సిన అవసరం లేదు. అది ఎవరైతే అలా ఉండలేరో, తత్వం ఎవరైతే అర్థం చేసుకోలేరో, ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చింది, సరే నేను కింద పడ్డాను అనుకోండి బైక్ మీద నుంచి, పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఉంటే చిన్న యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకుంటే సరిపోతుంది. అప్పుడు వచ్చే ఫీలింగ్ వేరు, బాధ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. లేదు నేను ఎక్కువ బాధపడుతున్నాను అనుకోండి, ఆ ఫీలింగ్ అనేది అట్లనే ఉంటుంది, అది ఇంకా పెద్ద పెద్దగా అయ్యి మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది అన్నట్టు, ఇంకా మన ఆయుష్ మనమే తగ్గించుకుంటున్నట్టు ఉంటుంది. సో కృష్ణతత్వం అర్థం చేసుకోవాలంటే ఇదే చెప్తున్నాం. కృష్ణుడు చెప్పింది చేయమని చెప్తారు. కృష్ణుడు ఏమి కష్టపడం అంటే లైక్ దారుణంగా కష్టపడాలి, నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని ఎక్కడ చెప్పలేదు. భగవద్గీత అన్ని ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత 700 శ్లోకాల్లో అర్జునుడికి చెప్పారు. ఎప్పుడు? ముందెప్పుడో చెప్పొచ్చు, ఖాళీకి కూర్చున్నప్పుడు, ఇద్దరు ఖాళీకి కూర్చున్నప్పుడు చెప్పొచ్చు, కానీ కలియుగం ముందు వచ్చేటప్పుడు ఎందుకు చెప్పారు?
మీరు ఏది చదవకపోయినా సరే ఇది చదివితే చాలు, దీంట్లో ఉన్న తత్వం అర్థం చేసుకుంటే చాలు, మీకు ఎలాంటి బాధ రాదు అని. అర్జునుడు సంశయంలో ఎక్కడ పడ్డాడు? అవతల నించుంది మా తాత అన్నాడు, మా అన్న అన్నాడు, వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ పరివారం ఏమవుతుంది, ఇంత మాట్లాడాడు. శ్రీకృష్ణుడు ఒకటే చెప్పారు, అవతల వీళ్ళు ఇక్కడ వైపు ఉంది ధర్మాత్మలు, అటువైపు అధర్మం ఉంది. ఇప్పుడు నువ్వు వీళ్ళని చంపలేదు, రేపొద్దున వాళ్ళు పెరిగి పెరిగి పెద్దయి వాళ్ళ పిల్లలకి అవే నేర్పిస్తారు. అంటే మళ్ళీ భూదేవి ఇంకా బాధపడుతుంది, అధర్మం పెరిగినప్పుడల్లా భూదేవి బాధపడుతుంది అని చెప్తారు. సో ఇప్పుడు వాడు నేర్చుకుంది పిల్లలకు చెప్తాడు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్తారు. సో అది పెరగడం ఇంపార్టెంట్. అది పెరగడం చూస్తావా, ఇక్కడికి కట్ చేస్తావా అన్నారు. ఓకే, అలా. ఆల్రెడీ ప్రమోద్ గారు అంటే ఈ కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ కి న్యాయం చేశారు. ఆల్మోస్ట్ కృష్ణతత్వం గురించి చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్ పెడితే మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో అవి క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.